ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంగమా, ఈ సమయమందు ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని మనం కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు షాలోమ్ రాజ్ గారు చదివి వినిపించెదరు. ప్రైజ్ లార్డ్. ఈ రోజుకై ఏర్పాటు చేసిన దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథము ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీను అతని అర్పణను ఆయనకు లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీ కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగా, అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావని వాడునా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుని వాక్యం ఇంతటితో సరి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ తిరిగి 2వ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు శ్యామ్ కుమార్ గారు చదివిన. ప్రైజ్ ది లార్డ్. నేటి దినమునకై 2వ పాఠ్య భాగంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనములు గల దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుల కొరకై ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మును గూర్చి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందున మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనములు తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందును.
ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇంతటితో వాక్యము సరి. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలుచుండి భయభక్తులతో అందరం కూడా కార్డు చేత పట్టుకొని అపోస్తలుల విశ్వాస సూత్రమును కలిగి ఉందాము. అపోస్తలుల విశ్వాస సూత్రము. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు 3వ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. మనం మరొక ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించబోతున్నాం. ఇది ప్రార్థనా సమయం. సంఘ కాపరి అందరి కొరకు చేయు ఈ క్లుప్త ప్రార్థనలో దయచేసి అందరూ ఏకీభవించాలని సంఘమంతా మనవి చేస్తున్నాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షణకర్తమైన గొప్ప దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. మీరు నాటిన దీపస్తంభం యేసయ్య సంఘం నైనా నీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పిల్లలంగా, మీ కుమారులంగా, కుమార్తెలంగా, ఒక కుటుంబంగా మీరు మాకు ఇచ్చినటువంటి కృపలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చినందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నా. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, నిత్య జీవ ప్రాప్తి సమస్తమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయాన మరి తండ్రి నైనా ప్రత్యేకంగా సంఘంలోని అన్ని కుటుంబాలను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నైనా అందరినీ కాపాడండి తండ్రి, అన్ని కుటుంబాలను కాపాడండి. ఆయురారోగ్యములు అందరికీ దయచేయనైనా. ఈ గొప్పదైనటువంటి రక్షణ, సంతోష, సమాధానాలు అందరికీ నిండుగా మెండుగా దయచేయండి ప్రభువా. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నది నైనా తండ్రి. చాలామంది నైనా వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి, నీ సన్నిధానంలోనికి రాలేకుండా ఉన్నారు ప్రభువా. దయచేసి వారందరి పక్షంగా, ఆ తల్లులు తండ్రులందరి పక్షంగా నీ కటాక్షం విస్తరింపచేసి వచ్చే వారము నైనా మరి తండ్రి పరిశుద్ధ ప్రభు బల్ల సహవాసం, తిరిగి మళ్ళా వచ్చే వారం కృతజ్ఞతార్పణల పండుగనైనా ఆ తండ్రులందరూ రావాలి, తండ్రులందరూ రావాలి, నీ సన్నిధిలో కనిపించాలి, నిన్ను ఘనపరిచి మహిమపరచాలి, వారే నిన్ను ఆరాధించాలి ప్రభా. తండ్రి మేమందరము అట్టి ఆశీర్వాదాలకు మేమందరము పాత్రులమవుటకు సహాయం చేయండి. ఆ పెద్దలందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నా. దేవా సహాయం చేయండి. ఇలాగ తండ్రి కమిటీ పెద్దలందరినీ బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సెక్రటరీ గారిని కుటుంబాన్ని, వైస్ ప్రెసిడెంట్ గారిని కుటుంబాన్ని, ట్రెజరర్ గారిని కుటుంబాన్ని, తండ్రి డీకన్స్ కుటుంబాలందరినీ పేరు పేరున కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సమయాన సెక్రటరీ గారి సతీమణి గారు మేరక్క గారిని బట్టి ప్రార్థిస్తున్నాం.
నైనా మరి తండ్రి గత 2 దినముల నుంచి మరి ప్రభువా 3 దినముల నుంచి స్టమక్ పెయిన్ పడుతూ మరి తండ్రి ఎంతో బాధపడుతున్నారు. నీ కృప తండ్రి మరి ప్రభువా నీ కటాక్షం విస్తరింపచేనైనా పెద్దలు ఆ నొప్పి నుంచి మీరే దూరపరిచి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత మేరక్కకు అనుగ్రహించమని వేడుకుంటున్నా. దేవా సహాయం చేయండి. అలాగే ట్రెజరర్ గారు విజయ్ కుమార్ గారు నాయన సన్ స్ట్రోక్ ద్వారా తండ్రి వారు ఎంతో బాధపడ్డారు ప్రభువా. నాయన ఇంకా కొన్ని పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, ఫీవర్ ఉంటున్నాయి. దయచేసి వాటన్నిటి నుంచి మీరే తప్పించి సంపూర్ణ ఆరోగ్యము, నెమ్మదిని, స్వస్థతను తండ్రి విజయ్ కుమార్ గారికి, ట్రెజరర్ గారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. దేవా సహాయం చేయండి తండ్రి. ఇలాగ మరి ప్రభువా ఇంకా ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారందరిని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకొని నీ కృప, నీ కాపుదల వారితో ఉంచమని వేడుకుంటున్నా. దేవా సహాయం చేయండి. అలాగూ చర్చి ప్రాపర్టీ కమిటీ పెద్దలను బట్టి, చర్చి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పెద్దలందరిని బట్టి, వారిని వారి కుటుంబాలందరినీ పేరు పేరున కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అలాగే కమ్యూనిటీ హాల్ కొరకాయ మరి ప్రభువా నైనా మరి తండ్రి సిద్ధపడి నైనా పరిచర్యను కొనసాగిస్తున్న నీ కుమారులందరినీ మీరే బలపరిచి తండ్రి చక్కటి మంచి మార్గంలో నైనా సమాధానకరమైన మార్గం ద్వారా మరి తండ్రి మంచిగా ముందు కొనసాగి నీ కృపలో బలపరచుటకు సహాయం చేయమని తండ్రి నీ కరుణాహస్తం వరకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నా. దేవా సహాయం చేయండి, ఆశీర్వదించు ప్రభు. ఇలాగునైనా అందరము ఆత్మలో ఐక్యత కలిగి, సమాధానం కలిగి నైనా మరి తండ్రి జీవము కలిగిన సంఘం నైనా క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలో మేమందరం అంగములుగా ఉన్నాము గనుక జాగ్రత్త కలిగి, భయభక్తులు కలిగి నీ సేవా పరిచర్యలో మేము ముందుకు సాగుట కృపదాయి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా సహాయం చేయండి. ఇలాగ మరి ప్రభా ఈ సమయాన ఆల్ నైట్ ప్రేయర్ మన తండ్రి 48 మంది ప్రార్థనా యోధులు రాత్రంతయు నైనా నీ పాద సన్నిధిలో ప్రార్థించి కన్నీళ్లు విడిచారు నైనా, ఆర్తధ్వని చేశారు ప్రభా. అన్ని పరిచర్యల కొరకు ప్రార్థించారు నైనా. ప్రార్థనా యోధులందరిని బట్టి నీ పాద సన్నిధిలో దేవా మొరపెట్టుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరే బలపరిచి ఆశీర్వదించండి. ఇలాగ తండ్రి సంఘ ఆరాధనలు పరిచర్య వారమంతయు మీరే నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. తిరిగి ఈ వారపు పరిచర్యల్లో కూడా ప్రభువా రాబో వారపు పరిచర్యల్లో తండ్రి మీరే మహిమ పొందుమని వేడుకుంటున్నాం. ముందున్నటువంటి కృతజ్ఞతార్పణల పండుగ నేను ఆ విషయంలో కూడా మేమందరం ఐక్యత కలిగి సమాధానంతో సంతోషంగా ఆ పండుగలో మేమందరం పాలిభాగస్థులమవుటకు సహాయం చేయండి. సంఘాన్ని, అందులోని అందరినీ, అన్ని కుటుంబాలను సిద్ధపరచుమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా సహాయం చేయండి. తెగలిగిన తండ్రి సమయాన అస్వస్థతగా ఉన్న వారందరిని బట్టి మరొక్కసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగూ చంద్రశేఖర్ అన్న మరి తండ్రి దేవా కృపలో జ్ఞాపకం చేసుకునైనా సంబంధించిన నెమ్మదిని, ఆరోగ్యమును, పెద్దలునైనా వృద్ధాప్యంలో ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగునైనా సెక్స్టన్ జాకోబ్ గారి సతీమణి వసంతమ్మ ఆపరేషన్ జరిగినది నైనా, మీరు ఇచ్చిన స్వస్థతకై వందనాలు. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం ఆ బిడ్డ వసంతమ్మకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా కృప. ఇలాగ మరి తండ్రి చిన్నపిల్లలు చాలామంది ప్రవ్వా నైనా మరి తండ్రి డిహైడ్రేషన్ ప్రాబ్లంతో నైనా మరి హాస్పిటల్స్లో నైనా మరి బాధపడుతున్నారు. దయచేసి మరి ప్రభా నైనా తల్లిదండ్రులు ఆందోళన కలిగి ఉన్నారు. ఎండ వేడిమి తదితర పరిస్థితుల నుంచి తండ్రి మీరే వారిని తప్పించి తండ్రి మీరే నీ చల్లని దీవెన, నీ చల్లని కరుణాహస్తం పిల్లలందరి పక్షంగా మీరే చాపినైనా నెమ్మదిని, ఆరోగ్యమును, ప్రశాంతతను పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా సహాయం చేయండి. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న పరిచర్యలు, ఈ వారపు పరిచర్యలు అయినా రాబో క్రొత్త మాసం, కృతజ్ఞతార్పణల పండుగ సమస్తము నీకు మహిమకరంగా సంఘంలోని నీ పిల్లలమైన మా అందరికీ ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని ఘనత, మహిమ, స్తుతి నీకే చెల్లిస్తూ అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంగమా, మనము ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్యము మనం ధ్యానించే సమయం.
అందుకొరకైన ప్రార్థన సహవాసాన్ని కలిగి దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. చాలాసేపు అయింది మనం కూర్చొని. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ప్రార్థన మన మధ్యలో సహోదరులు బాలస్వామి గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన బాలస్వామి గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మనం అందరం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ఇక కూటమిని దేవుడు ఇక ప్రార్థన సమయాన్ని దేవుడు నడిపించినట్లాగా మనందరము ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, ప్రేమగల నాయన, మీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన దేవా, మీకు స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. జీవాధిపతి అయిన దేవా, జీవంగల తండ్రి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, మా తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో మమ్మల్ని మీరు ఎరిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి నైనా మమ్మల్ని గడిచిన వారమంతా కాచి కాపాడి మమ్మల్ని సంరక్షించి సురక్షితంగా ప్రభువా యొక్క పునరుత్థాన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రం వందలు చెల్లించుకుంటున్నాం. సజీవులే కదా తండ్రి మిమ్మల్ని స్తుతించేది. మన్ను మిమ్మల్ని స్తుతించిన దేవా, మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ యొక్క ఆరాధనలో మేము పాల్గొనుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప తరుణం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను. మా దేవా, మీకు స్తోత్రములు. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను గడిచిన వారమంతా కాచి కాపాడారు. వారి పనిబాటలలో తోడుగా ఉన్నారు. మా పనిబాటలలో మీరు మాకు తోడు నీడగా ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ప్రభువా తండ్రి, ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రభువా మీరు మరలా మమ్మల్ని వాక్యంతో నింపండి. మా హృదయాలను వాక్యంతో నింపండి. ఆ వాక్యం నిమిత్తమైనటువంటి దైవజనులను ప్రభువా మీ సెలవు చాటును మరుగుపరిచి చక్కటి వాక్య ఉపదేశమును మాకు అందించలాగున మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మను మేము ప్రభువా ఆహ్వానిస్తున్నాం. ఈ గంభీరమైన సమయంలో ఈ మందిరములో మీ ఆత్మ సంచారమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క హృదయములను తాకండి, ప్రతి ఒక్క ఆత్మలను తాకండి. మా హృదయములను తెప్పరిల్లినట్లు ప్రభువా సంతోషకరమైనటువంటి మీ యొక్క శుభవర్తమానమును మాకు అందించమని వేడుకుంటున్నాం. తద్వారా మా హృదయం మలినమైనటువంటి మా హృదయములను మీ వాక్యం అనేటువంటి ఉదక స్థానంతో మమ్మలను శుద్ధీకరించమని కడగమని వేడుకుంటున్నాం. మా అపరాధములన్నింటినీ మీరు ప్రభువా కలవరి శిలువలో మీరు కార్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తముతో మమ్మలను కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాం. మా హృదయములను ఆయత్తపరచండి, మా మనసులను ఆయత్తపరచండి. వినగలిగినటువంటి మనసును, గ్రహింపగలిగినటువంటి చెవిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా మీరే ప్రభువా వాక్యం ద్వారా మహిమ పొందండి. ప్రభువా దైవజనుల ద్వారా మీరు అద్భుతంగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ప్రభువా హెచ్చిస్తున్నాను తండ్రి. మీరే ప్రభువా మాతో మాట్లాడమని, మాకు కావాల్సినటువంటి జీవాహారమును మీరు దయచేయమని, మన్నా మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మీరే అన్ని విషయంలో మీరు తోడు నీడగండమని, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పచెప్పుతూ వాక్యనితమైనటువంటి దైవజనులను మీరు అత్యధికంగా దీవించమని, వారి కుటుంబాన్ని, మేడం గారిని, పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి సేవా పరిచయాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సమయం మహిమకరంగాను, దీవనకరంగాను, ఆశీర్వాదకరంగాను మాకు మార్చమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Amen.
పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, ఇవాల్టి మన టెక్స్ట్ దయచేసి అందరూ కూడా ఆదికాండము 4వ అధ్యాయము పాత నిబంధన నుండి అందరూ బైబిల్ తెరచి మనం దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉందాం. నాలుగవ అధ్యాయము ఆదికాండము 6, 7, 8 వచనాలు. 6, 7, 8 వచనాలు మనమందరం బిగ్గరగా స్పష్టంగా వచనాలు చదవాలని మనవి చేస్తున్నాం. 6, 7, 8. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. రైట్. నీకు కోపమేలా? కోపమేలా? యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. తిరిగి నూతన నిబంధనలో మన టెక్స్ట్ ఆ ఒక్క వచనం చదువుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం ప్రియులారా, 9వ అధ్యాయము 7, 8 వచనాలు. 7, 8 వచనాలు బిగ్గరగా స్పష్టంగా అందరూ సంఘమంతా చదివి ప్రభును మహిమపరచాలని మనవి చేస్తున్నా. 7, 8. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించు. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఏప్రిల్ మాసము అందరినీ ఫూల్స్ చేస్తుంటారు కదా. ఏప్రిల్ ఫూల్ అనుకుంటా ఉంటాం. ఈ మా వాడు చిన్నపిల్లలు ఈ మధ్య నేను గమనించలేకపోతే నన్ను ఫుల్ చేసేసేస్తారు పిల్లలు. అంటే మా మనమరాండ్లు 2 ఉన్నారు పిల్లలు. తాత నీకు ఏప్రిల్ ఫూల్ అనేసారు. ఓ అని చెప్పాను. సో ఏప్రిల్ ఫుల్ మాసం దాదాపు అయిపోయింది. ఇది చివరి పరిశుద్ధ ఆదివారం ప్రియులారా. ఇంకొక 3-4 దినాల్లో మనం ఈ మాసాన్ని దాటుకొని మే మాసంలో మనం క్రొత్త మాసంలో ప్రవేశించబోతున్నాం. ఈ చివరి మాసం వరకు, అలాగే ఈ మాసాంతపు చివరి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనా దినం వరకు ప్రభు తన మహాకృప చేత నిన్ను నన్ను ప్రేమించి నేటికి మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయన పరిశుద్ధ సన్నిధానంలోనికి ఆయనే నడిపించారు. గనుక ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును గాక. ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకర నామములో మరొక మారు హృదయపూర్వక వందనములను శుభములను మీ అందరికీ తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మన అంశము దాదాపుగా టెక్స్ట్ చదువుట ద్వారా, ఆదికాండము చదువుట ద్వారాను, కొరింథీ పత్రికలో 9వ అధ్యాయాన్ని చదువుట ద్వారా దాదాపుగా అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కొంతమందికి క్రొత్తగా వచ్చినటువంటి వారికి, మన సంఘంలో ఇవాళ ఎవరైనా క్రొత్తగా ఆరాధనకు వచ్చినటువంటి వారికి బహుశా మనకు దాని యొక్క అంశం ఏంటి అనేది అర్థం కాకపోవచ్చు.
అయితే ఈ సమయాన తెలియపరుస్తున్నాం. మనకు సెక్రటరీ గారు సంఘానికి తెలియపరిచారు. కమిటీ పెద్దలందరి యొక్క ఆమోదంతో మనం కృతజ్ఞతార్పణల పండుగ ఆల్రెడీ ఒకసారి మనకు అది పోస్ట్పోన్మెంట్ జరిగి ఇప్పుడు మనకు మే మాసం, ఎందుకనగా మనకు లెంట్ డేస్ను బట్టి పోస్ట్పోన్మెంట్, అంతమించి ఏం లేదు. సో ఏప్రిల్ మాసంలో మనం దాటుకొని మే మాసము 2వ వారము మనకు 10వ తారీఖు ఆదివారం పరిశుద్ధ దినం. ఆ రోజు మన సంఘం ద్వారా మన పండగ కృతజ్ఞతార్పణల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణల పండుగ మన సంఘం SIU సంఘం మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ. ఆ పండుగ కొరకైనటువంటి సిద్ధపాటు మనందరికీ అవసరం ప్రియులారా. వ్యక్తిగతంగా అవసరం, మనకు సంఘముగా సమాజముగా మనకు అవసరం, మన కుటుంబాలందరం కూడా సిద్ధపడుట. అందుకొరకే ఈ వర్తమానము సిద్ధపాటు వర్తమానం, పండుగ కొరకైన సిద్ధపాటు వర్తమానం. ప్రతి సంవత్సరం కూడా ప్రియులారా మన చర్చ్ చాలా ప్రత్యేకమైన, మన అనంతపురం పట్టణంలోనే ఒక రకంగా చెప్పాలంటే నేను నా అబ్జర్వేషన్లో గమనించినంత వరకు అనేక సంఘాల కంటే మన సంఘమే అనేక ఆయా డినామినేషన్స్ ఉన్నాయి, ఆయా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆ యొక్క ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. ఇవన్నీ వాటన్నిటికీ మధ్యలో SIU చర్చ్ మన పెద్దలు మన పూర్వీకులు ఎలా మరి ప్రార్థించారో కానీ, ఎలా ఫౌండేషన్ ఎలా వేశారో కానీ, ఆ ఆత్మీయమైన ఫౌండేషన్ వేశారు కదా, చాలా మంచి ఫౌండేషన్ మన పెద్దలు వేశారు పిల్లరా. కాబట్టి ఒక చక్కటి ఆ స్పిరిచువల్ ప్యాటర్న్తో మనం వీటన్నిటినీ కలిగి ఉంటాం. ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సమ్మర్ హాలిడేస్లో ఇప్పుడే సెక్రటరీ గారు ప్రకటనలు చేసినారు, 2 సంఘాల నుంచి VBS జరుగుతుంది అని. సో VBS మంచిది, సమ్మర్లో అలా VBS కలిగి ఉంటాం. చాలా చర్చెస్ సమ్మర్లో VBS కలిగి ఉంటారు, హాలిడేస్ కాబట్టి. SIU చర్చ్ VBS పెడుతుందా ఏం బాబన్నా? సమ్మర్లో పెడుతుందా? ఎప్పుడు పెడుతుంది? అది సంగతి. మంది స్పెషల్, అన్నిట్లో కూడా ఒక స్పెషల్. ఆ యొక్క మనకు క్వార్టర్లీ అనగా ఈ హాలిడేస్ వస్తాయి. దసరా హాలిడేస్ వచ్చినప్పుడు 10-12 డేస్ హాలిడేస్లో అప్పుడు 5 దినాలు VBS, 3 దినాలు యవనస్తులకు ఒకరోజు, స్త్రీలకు ఒకరోజు ప్రత్యేకమైనటువంటి రిట్రీట్ ఏర్పాటు చేసుకొని 5 దినముల సువార్త పండగ ఒక ప్రత్యేకం, ఘనంగా చాలా గొప్పగా మన సంఘం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విషయాల్లో ప్రభు మనకిచ్చిన కృపతో కూడిన ఆధిక్యత, ఆయనిచ్చిన ధన్యత, ఆయనిచ్చిన ఆశీర్వాదం. ఒకప్పుడు ఆర్థికంగా కొంచెం వెనకబడినటువంటి వాళ్ళంగా ఉండేవాళ్ళమని వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు. సో ప్రభు మహాకృప చేత మనం ఎప్పుడు ఆత్మీయంగా కాదు, నేను ఆర్థికంగా అంటున్నా, బాగా గమనించండి. ఆత్మీయంగా మన సంఘం ఎప్పుడు రిచ్చే, ఎప్పటికీ మన సంఘం రిచ్ ఆత్మీయంగా. ఎందుకనగా నేను 1988 నుంచి మన SIU చర్చితో అనుబంధం. 88 మన బాబన్న అన్నగారు ప్రభునందు నిద్రిస్తున్న కీర్తిశేషులు మోహన్ రాజ్ కుమార్ గారు అప్పుడు పరిచయం అయినప్పుడు 88లో నాకు LICలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. నేను మన LIC ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళం, మేడం గారు గోకులాదేవి మేడం గారు మేమంతా ఉండేటువంటి వాళ్ళం. సో అప్పుడు చర్చికి వచ్చేవాడిని, నేను ఇక్కడికి మన చర్చికి వచ్చేవాడిని. అప్పుడు పరిచయాలు, వాళ్ళ ఇంట్లో అశోక్ నగర్లో హౌస్ ఓపెనింగ్. సో అప్పుడు యూత్ మీటింగ్కు ఆ రోజు నన్ను వాక్యం చెప్పమన్నారు, వాక్యం చెప్పినాం 88లో. ఆ తర్వాత దేవుని మహాకృప, ఆ తర్వాత జాబ్ రిసిగ్నేషన్, వీటన్ని పరిచర్య మీ మధ్యలో సంపూర్ణంగా ప్రభు పరిచర్య చేయడానికి ఈ దీనదాసునికి ప్రభు ఇచ్చిన ధన్యత, మీ మధ్యలో పరిచర్య చేయటం. అప్పటికీ ఆత్మీయంగా మనం ఎంతో రిచ్, మన SIU చర్చ్ అలా రిచ్ అనగా ఐశ్వర్యత కలిగినటువంటి ఆత్మీయంగా ఇప్పుడు కూడా మనం వెనుకంజ వేసిన వాళ్ళం కాదు. నేను గమనిస్తూ వస్తున్న ఈ 40 సంవత్సరాల పైబడి నుంచి కూడా ఆర్థికంగా మనకు ఏదైనా కొంచెం ఉంటే, ఈరోజు దేవుని మహాకృప చేత ప్రభు మనల్ని అందరినీ గొప్ప
గొప్పగా ఆశీర్వదించారు. మీ అందరి హస్తాలను ప్రభు బలపరిచినాడు, హృదయాలను ప్రభువే ఉజ్జీవింప చేసినాడు, ఆయనే హృదయాల్లో స్పందన ఇచ్చినాడు. కుటుంబాల్లో అలాగూ భార్యాభర్తలు కలిసి మనము దేవుని మందిరంలోనికి, మందిరపు నిధిలోనికి మనము మన అర్పణలు తీసుకొని వెళ్దామన్న మంచి మనసు దేవుని వాక్యం ద్వారా, ఆ ఉన్నత ఉపదేశం ద్వారా భార్యాభర్తలు అందరూ సమాధానంగా, కుటుంబాలుగా అందరూ చాలామంది ఇప్పుడు భాగం ప్రభుకు అర్పించడం ద్వారా ఈరోజు ఆత్మీయంగాను ఆర్థికంగాను అన్నిటిలో కూడా SIU సంఘం ఒక ఘనమైన ఉన్నతమైన సంఘంగా ప్రభు చేశారు. అందును బట్టి మనకిచ్చిన ఈ కృపలన్నిటిని బట్టి ఘనత మహిమ స్తుతి ప్రభు నామమునకే కలుగునుగాక. ఇటు మంచి మనస్సుతో దేవుని వాక్యం సంవత్సరానికి ఒకసారి విన్నా, సంవత్సరానికి ఒకటి లేదా 2 వర్తమానాలు ప్రిపరేషన్, అది కూడా ప్రిపరేటరీ మెసేజెస్, ఈ సిద్ధపాటు వర్తమానాలు ఉపదేశాలు ఒక 2 వర్తమానాలు విన్నా మరో సంవత్సర కాలం అంతా గుర్తుపెట్టుకొని అలా మీరు స్పందిస్తూ సహకరిస్తూ వస్తున్నారే, అంత మంచి సంఘం మీ అందరికీ కూడా విశ్వాసులైన సమర్పణ కలిగిన భాగం ప్రభుకిచ్చుటలో ఎంతో మంచిగా ముందుకొస్తున్నటువంటి మీ అందరికీ సంఘ కాపరిగా నేను ఎంతో సంతోషపడుతూ నిండు మనసుతో మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి వందనములను కృతజ్ఞతలను తెలియపరుస్తూ ఉంటున్నాను. చాలా సంతోషం ప్రియులరా. ఎందుకనగా చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, మనం కూడా అనుకుంటూ ఉంటాం ఏంటంటే 6 నెలల వర్తమానాలు, సంవత్సరానికి ఒక 6 నెలలు ఒక రకంగా ఉంటే 6 నెలల వర్తమానాలు చర్చికి అవి తీసుకొని రండి, ఇవి తీసుకొని రండి, లేకపోతే ఇంకోటి ఇవ్వండి, అది ఇవ్వండి, ఇవి ఇవ్వండి, మనకి ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, మాకు ఇవి చేయండి, అవి చేయండి, లేకపోతే పాస్టర్ గారికి ఇది ఇవ్వండి, లేకపోతే ఇంకోటి ఇది ఇవ్వండి అనేటువంటి ఎన్నో చోట్ల అలాంటి వర్తమానాలు చెప్పే పాస్టర్లు ఉన్నారు. చాలా మంచి అలా అంటే అమౌంట్ లేకపోతే ఆ యొక్క అర్పణల కోసమో లేకపోతే కానుకల కోసమో ఉండేటువంటి మనం ఎన్నో వింటూ ఉన్నాం. అవి దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్, మనకు వచ్చేసి ఇది దిస్ ఈజ్ ట్రూత్. మనమందరం ఎరుగుదాం. ఏంటి ఎప్పుడు ఇలాంటి వర్తమానాలు చెప్తూ ఉంటారు, పోయినప్పటి నుంచి ఏదో ఒక కానుక ఏంటి, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇవన్నీ. కానీ ఎప్పుడైనా ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం, SIU చర్చిలో మన కమిటీ పెద్దలు కానీ మన వాళ్ళు ఎప్పుడైనా ఇదిగో ఈ అవసరం ఉంది, దీనికి ఇది మీరు చేయండి, దీనికి ఇది ఉంది, దీనికి ఇది చేయండి, ఇటు ముందుకు రండి, ఏంటి మీరు అందరూ తలా ఒక 10,000 ఇవ్వండి, మనకు పని అవుతుంది, తలా 5,000 ఇవ్వండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏమా రెవరెండ్ జయచంద్ర గారి కుమార్తె వసంతమ్మ ఎప్పుడైనా నాన్న కాలం నుంచి ఎప్పుడన్నా ఉన్నాయమ్మా? ఎప్పుడు లేదు. అది మన చర్చ్ దేవుడు మనకిచ్చిన అనగా, అందుకే మన పెద్దలు ఆత్మీయంగా ఒక రిచ్నెస్ కలిగిన ఫౌండేషన్ మన సంఘానికి వేశారు. పాస్టర్ గారు ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా ఇదిగో నాకు ఇది అవసరం ఉంది, లేకపోతే నాకు ఇది ఉంది, దీనికోసం మీరు ఇది చేయండి, అది చేయండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఏ రోజైనా ఎవరినైనా కమిటీని కావచ్చు లేకపోతే పర్సనల్గా కావచ్చు ఎవరినైనా చేసిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? ఒకవేళ ప్రభు మహిమార్థమై ఐ రిపీట్, ప్రభు మహిమ ఏదైనా పాస్టర్ గారు ఇంకా ఏమన్నా చేసింటారేమో కానీ నాకు ఇది కావాలి, నాకు ఇది చేయండి అని ఎవరిని ఎప్పుడు అడిగిన పరిస్థితులు లేవు. అంటే ప్రభు ఈ విధంగా మన సంఘాన్ని, మన కమిటీనైనా మనల్ని ఒక కుటుంబం, SIU ఫ్యామిలీ, SIU ఫ్యామిలీలో ఒక సమాధానం, SIU ఫ్యామిలీలో ఒక సంతోషం, SIU ఫ్యామిలీలో ఒక గొప్ప ఆనందంతో కూడినటువంటి ఒక ప్రత్యేకత. ఆ పండగ సంవత్సరానికి ఒక్కసారి మనం చేసుకుంటాం. క్రిస్మస్ అందరం చేసుకుంటాం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు అందరం, ప్రపంచమంతా క్రైస్తవ లోకం చేసుకుంటుంది. ఆయా సందర్భాల్లో లాస్ట్ వీక్ కూడా మనం వాక్యం విన్నాం ఎస్తేరు గారిని బట్టి, జయమునిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పూరీము అన్నటువంటి పండగ ప్రత్యేకంగా వారు సెలబ్రేట్ చేసుకునడం మనం చూసాం. మన సంఘం కూడా కృతజ్ఞతార్పణల పండుగ మీ అందరికీ చివరిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా, దయచేసి పండుగ కొరకైన వర్తమానం ఇది. సిద్ధపడండి, వ్యక్తిగతంగా సిద్ధపడండి, కుటుంబాలుగా
అందరము సంఘముగా, ఒక సమాజముగా, ఒక కుటుంబంగా అలాగూ మే మాసపు 10వ తారీఖు జరుగు ఆ ప్రత్యేక కృతజ్ఞతార్పణల పండుగలో జాయ్ఫుల్గా అందరూ పాల్గొని అందరము మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. అందరము మంచిగా ముందుకు సాగిపోదాం. సమస్యల, లేకపోతే కొన్ని ఆయా పరిస్థితుల, నిందల, లేకపోతే అపార్థాల ఎప్పటికీ ఉంటాయి. ఎందుకనగా పెద్ద సంఘమైనప్పుడు, అలా పెద్ద కుటుంబాలైనప్పుడు, అలా ఉన్నప్పుడు ఉంటాయి. ప్రతి చోట అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి చోట అలాంటివి ఉంటాయి. కానీ అవన్నీ నెగ్లిజబుల్. మన SIU చర్చిలో అవి నెగ్లిజబుల్. దాన్ని ఎవరన్నా పట్టి చూసుకుంటున్నారంటే వాళ్లకు ఆత్మీయత లేదు అని. అదే గట్టిగా పట్టుకొని ఆ అపార్థాన్నేనో లేకపోతే ఇంకొకరు అవి చేసుకుంటున్నారంటే వాళ్ళు ఆత్మీయంగా చాలా బలహీనులు అని అర్థం. మన సంఘం అలా ఉండదు. మనము ఏదో సమయానికి ఏదో కొంచెం అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనకు ఎదురయ్యే సమస్యలు అలా అనుకున్నా, ప్రేమ కలిగిన సంఘం, సమాధానముతో కూడిన సంఘం కనుక సంతోషంగా జాయ్ఫుల్గా ఈ ఫీస్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ మనము సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఇందుకొరకైన సిద్ధపాటులో భాగంగా విషయం ఏంటంటే ప్రియులారా, గివింగ్ అనేటువంటిది కూడా ఒక గిఫ్ట్. ఈ వారము వచ్చే వారమే ఈ 2 వర్తమానాలు, మళ్ళీ వర్తమానాలు ఉండవు. మళ్ళా సంవత్సరం వరకు మనం మన దేవుని వాక్యపు వర్తమానాల్లో సాగిపోతాం. ఇవ్వండి అనేటువంటిది మళ్ళీ ఉండదు. ఇప్పుడు పాస్టర్ గారు ఇవ్వండి అనే ఈ వర్తమానం ఈ వారము వచ్చే వారమే ఉంటుంది. ఒక ప్రోత్సాహం కొరకు, అందరినీ అలా పురికొల్పేదాని కొరకు ఒక ఉజ్జీవకరమైన వర్తమానం. కాబట్టి దయచేసి సహృదయంతో అర్థం చేసుకొని అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రియులారా, గివింగ్ అన్నటువంటిది గిఫ్ట్. ప్రియులారా, మనం అనుకుంటాం గివింగ్ అని చెప్పేసానంటే ఇంకా ఏంటో అని. చాలామందికి బలహీనత ఉంటుంది, పెద్ద బలహీనత. నేను ఆ చిన్న బాబు ఎవరున్నా, ప్లీజ్ ఆ బాబు తల్లిదండ్రులు దయచేసి దగ్గర తీసుకోండి ప్లీజ్. వాళ్ళ తల్లిదండ్రులు ప్లీజ్, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో. గివింగ్ అన్నటువంటిది గిఫ్ట్. ప్రియులారా, చాలామందిలో ఏముంటుందంటే మనము దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలోనికి, పరిశుద్ధ మందిరపు నిధిలోనికి తీసుకొని వస్తే ఏమవుతుంది, ఏంటి మనము మన ఇష్టము, మనము ఇట్లా అనేటువంటి కొన్ని భావాలు మనం పెట్టుకుంటాం. ఏమి దాన్ని తీసుకొని పోకపోవడం వల్ల ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, దేవుని ఆశీర్వాదం ఎట్లుండేది అట్లా ఉంటుంది అని కూడా అనుకుంటా అంటాం. కానీ కరెక్ట్ కాదు. ప్రభు భాగం ప్రభువుకి ఇచ్చి తీరాలి. ఇది దేవుని వాక్యం మనకు నేర్పిన ఉన్నతమైన ఉపదేశం. ప్రభు భాగం ప్రభువుకు మనం ఇచ్చి తీరాలి ప్రియులారా. ఎందుకు ఏంటి అంటే ఇది ఒక గిఫ్ట్. ప్రభు ఇచ్చిన అనేక కృపా వరాల్లో గివింగ్ అనేటువంటిది గిఫ్ట్ ప్రియులారా. ఇచ్చుట ఎవరికి ఇస్తున్నాం? అందులో మనము సాక్షాత్తు దేవునికి ఇస్తున్నాం. ఆయన పరిచర్యకు, ఆయన మహిమకరమైనటువంటి కార్యాల కోసం నేను ఇస్తున్నాను అనేటువంటి ఒక మంచి మనసు పెట్టుకొని ఆ వ్యక్తి అయినా, కుటుంబమైనా అలాగూ సమర్పణతో మనము ముందుకు వస్తామే, అది గొప్ప ఆశీర్వాదం. అనగా అందుకే గివింగ్ అనేటువంటిది కృపావరాల్లో ఒక ప్రత్యేకమైన కృపావరం మాత్రమే కాదు, మనము దేవునికి ఇచ్చుట అనేటువంటిదే అర్పణ. అంటే అర్పణ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే మనము దేవునికి ఇచ్చుట అర్పణ. ప్రియులారా, దేవుడు మనకిస్తున్నాడు. చూడండి, దేవుడు అన్నీ ఇచ్చినాడు, ఆయన ఇస్తూనే ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. దేవుడు మనకిచ్చేటి అన్నీ దాన్ని ఏమంటారంటే ఆశీర్వాదము అంటాం. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదము మనం కలిగి ఉన్న ప్రతిదీ, మన శరీరం దేవుడిచ్చిన ఆశీర్వాదం, కుటుంబం దేవుడిచ్చిన ఆశీర్వాదం, ఉద్యోగం దేవుడిచ్చిన ఆశీర్వాదం, లేకపోతే ఇతరత్ర ఏదైనా మనము వాట్ ఆల్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్, అవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలే. ఈ ఆశీర్వాదాలు పొందినటువంటి మనం దేవునికి మళ్ళీ ప్రభువుకి ఇస్తామే, ఇది అర్పణ. అంటే అందుకే ఇది కృతజ్ఞతార్పణల పండుగ. మనం సెలబ్రేట్ చేసుకునే పండుగ కూడా
ఇంకోటి కాదు సుమా, ఇది కృతజ్ఞతార్పణలు. ఈ సంవత్సర కాలం అంతటిలో సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ప్రభు ఏం చేశాడు, ఈ సంవత్సరం నిన్ను ఎలా కాపాడుతూ వచ్చాడు. గత సంవత్సరంలో ఇదే మళ్ళీ మనకు ఇప్పుడు మే నెల అనుకుందాం. సో గత సంవత్సరం మే నెల నుంచి కౌంట్ చేసుకోండి, ఎన్ని అనుభవాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని రకాలైనటువంటి ఆయా సంక్లిష్ట పరిస్థితులు, ఈ క్రిటికల్ కండిషన్స్ అన్నిటి మధ్యలో కూడా నిన్ను పర్సనల్గా కానీ అలాగూ నిన్ను ఫ్యామిలీ పరంగా కానీ ప్రభు నీ జీవితంలో చేసినటువంటి మేలులను ఒక్కసారి ఈరోజు రాత్రి ఒకసారి అట్లా ఆ రెట్రోస్పెక్షన్లోనికి మనం వెళ్ళిపోదాం. అంటే అలా కూర్చొని ఒకసారి ఆత్మావలోకనం చేసుకుందాం. ఏమేం చేసినాడు, మే నెల ఏం జరిగింది, జూన్ ఏం జరిగింది, జూలై ఏం జరిగింది, అలా డిసెంబర్ వరకు ఏంటి, ఇప్పుడు వచ్చేటువంటి ఈ దినం వరకు కూడా ప్రభు నన్ను ఎలా కాపాడుతూ వచ్చాడు. నా ఆరోగ్యం, నా పరిస్థితులు, తిరిగి నా కుటుంబం, ఇదిగో నా పిల్లలు, వీటన్నిటి పక్షంగా ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు ప్రభు ఎలా కృప చూపిస్తూ వీటన్నిటిని ఒక్కసారి మనము లెక్కకేసుకుంటూ వస్తే మనము తప్పకుండా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేం ప్రియులరా, ఉండలేం. ఎందుకనగా ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో అలా కార్యాలు జరిగించే గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. కనుక ఈ సమయాన మనవి చేస్తూ ఉంటున్నాం, ప్రభువుకు మనం ఇచ్చుట అది ఆశ్రయం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఇంగ్లీష్లో సామెత ఏంటంటే చాలాసార్లు చెప్పుకుంటాం, కాకపోతే ఈ సందర్భాన్ని బట్టి, ఇప్పుడు కూడా సందర్భాన్ని బట్టే మళ్ళా సంవత్సరానికి ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటాం ఆ సామెత. కాబట్టి దయచేసి God always gives and forgives. God always gives and forgives. Whereas man అంటే నువ్వు నేనే, మనమే, always gets and forgets. దేవుడు ఎప్పుడు ఆయన ఇస్తానే ఉంటాడు, ఆయన మళ్ళా క్షమిస్తానే ఉంటాడు. మనం మర్చిపోతాం, ఆయన ఇచ్చిన తర్వాత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది మనం మర్చిపోతా అంటాం. కానీ ఆయన మళ్ళా క్షమించి మళ్ళా తండ్రి, నాన్న అని మనం ఎప్పుడైతే పిలుస్తామో తండ్రి వెంటనే స్పందించి మళ్ళా మనకు అన్నీ ఇస్తాడు. ఇది ఆయన ప్రేమ. మనం ఎట్లా అంటే ఆల్వేస్ గెట్స్, ఎప్పుడు మంది స్వీకరించేదే, మనం ఎప్పుడు చేతులు చాపి తీసుకుండేదే. అండ్ ఫర్గెట్స్, తీసుకోవడం ఒకటే కాదు, మళ్ళీ మర్చిపోతా అంటాం, మన జీవితాల్లో మర్చిపోతా అంటాం. దేవుడు చేసిన మేలులను వాటిని మనము మర్చిపోతూ ఉంటాం. కీర్తనకారుడు దావీదు అందుకే అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కాబట్టి ప్రభు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా మనం ప్రభువుకు ఆయన భాగాన్ని, ఆయన కోరిన విధంగా ఆయన భాగాన్ని, ఐ రిపీట్ దయచేసి ఐ రిపీట్ అంటే కొంతమందికి చెప్పిందే చెప్తా అన్నాడు పాస్టర్ గారు. ఈ వాళ్ళకి ఆ ఇంగ్లీష్ ఏం మరి వస్తుందో ఏమో కొంతమంది ఎవరో కామెంట్ చేస్తున్నారని తెలిసినాయి కొన్ని. పాస్టర్ గారు మళ్ళా చెప్పిందే చెప్తాడు. ఏంది చెప్తాడు? ఐ రిపీట్ అంటే అర్థమైంది. ఓసారి అర్థం కాకపోతే మళ్ళా దాన్ని గుండెల్లోకి తెచ్చుకో. రెండోసారి కూడా నీ గుండెలను తాకకపోతే మూడోసారైనా నీ గుండెల్లోనికి వచ్చేదానికి ఆ వాక్యము తెచ్చుకో అని ఒక రిక్వెస్ట్ అది. దాని అర్థం కాక చెప్పిందే చెప్తున్నాను అనుకోవడం దయచేసి దాని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఏంటంటే పిల్లరా, ప్రభు భాగము ప్రభుకి ఇచ్చేటువంటిలో ఆయన కోరినట్టుగా ఇయ్యాల, కానీ నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా కాదు సుమా. ఎందుకోసం రా అంటే, ఇప్పుడు వాక్యం మనం జస్ట్ జాగ్రత్తగా మంచిగా విందాం. ప్రారంభములోనే, సృష్టి ఆరంభములోనే ఒక కుటుంబం, దేవుడు పెట్టిన కుటుంబం, ఆదాము హవ్వలు, మనమందరము ఎరుగుదుం ప్రియులరా, భార్యాభర్తలు, వారిద్దరు కూడా దేవుడే వారిని ఒక ప్రత్యేకమైన పార్క్, ఎడెన్ అన్నటువంటి పార్కులో, ఆ గార్డెన్లో దేవుడు పెట్టాడు. మనందరికీ తెలుసు, అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. సో మొట్టమొదటి కుటుంబం, కానీ భార్యాభర్తలుగా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు.
భర్తగా ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు, భార్యగా ఆమె ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రారంభపు భార్య భర్తలే ధర్మాన్ని తప్పారు, దేవుని మాటను తప్పారు, పాపం చేసినారు. పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణాన్ని మనందరికీ తెచ్చిపెట్టేసినారు. మనం అనుభవిస్తున్నాం, మనం ఎరుగుదుం ప్రియులారా. వాళ్లకు దేవుడు ప్రారంభంలో ఒక కుమారుణ్ణి ఇచ్చినాడు. ఆ కుమారుని పేరు కయీను అని పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు ఇది జరిగింది అని అంటే, ఆ పార్కులో నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఆ తోటలో నుంచి, గార్డెన్లో నుంచి, ఏదేనులో నుంచి బయటికి వచ్చిన తర్వాతనే వారికి పిల్లలు పుట్టినారు. ఒక్కసారి ప్రియ సంఘమా బాగా ఆలోచన చేయండి, బాగా ఆలోచించండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మరణము, చావు అనే మాట లేదు ప్రియులారా. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒకే ఒక్క చోట అలాగూ తండ్రి అన్ని ఆశీర్వాదాలు ఇచ్చి, అన్ని ఆశీర్వాదాల మధ్యలో మామూలుగా గినైతే మీరు హ్యాపీగా ఉండండి నైనా, ఐ బ్లెస్ యూ నన్నా, హ్యాపీగా ఉండండి ఒక మాట అంటే సరిపోతుంది. కానీ తండ్రి ఎంత ప్రేమ చూపించారంటే, వాళ్ళిద్దరిని అలా చూస్తూ, మీరు భూమిని నిండించి, పండించి, ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, ఇన్ని మాటలు ప్రభువు పలికినాడు, తండ్రి పలికినాడు. అంటే తండ్రి ప్రేమ హృదయం అంతా కూడా అంతగా తన ప్రేమను కనుపరిచి, ఇంతగా మీరు హ్యాపీగా ఉండండి, విస్తరించండి, ఆశీర్వదించబడండి అని చెప్పేసి చెప్తే, అన్నిటి మధ్యలో ఒక మాట, ద డే యూ ఈట్ దట్ ఫ్రూట్ యూ విల్ షూర్లీ డై. చచ్చిపోతావు అనేది ఒక్కసారి తండ్రి చెప్పినాడు. అంతే. మన మానవ నైజంలో ఎట్లెట్టునో మరి ఏంటో కానీ పిల్లరా, ఎంత మాత్రం మనకు అర్థం చేసిన, ఎందుకంటే నేను మానవుని ఏ కోణాన్ని ఆలోచన చేసినా మనకు అక్కడికే వచ్చి పడతాం. ఎందుకంటే ఆ స్వభావం, పాప స్వభావం అలా వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు ఏదైతే తండ్రి చావు అది వద్దు అని అన్నాడో, ఆ వద్దు అన్నటువంటిదే ఇద్దరు చేసినారు. వద్దు అనేది ఇద్దరు చేసేసినారు, మనం ఎరుగుదుము. ఆ ఇద్దరు చేయడం వల్ల పాపం వల్ల వచ్చు జీతం మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు అది చెయ్యకముందు, అనగా 2వ అధ్యాయము అదే దాటి 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికే, ఆ సమయంలో దేవుడు వారిని భార్యాభర్తలుగా జతపరిచి, మంచి అనగా యాజ్ గుడ్ యాజ్ హెవెన్, పరలోకముతో సమానమైన, స్వర్గ తుల్యమైన అన్న మంచి స్థలములో దేవుడు భార్యాభర్తలను పెట్టాడే. ఒక సింహం గమ్ముగా ఏదేను తోటలో పండుకొని ఉంటుంది, పక్కనే గొర్రెపిల్ల పండుకొని ఉంటుంది, ఆ పక్కనే నాగుపాము తిరుగుతూ ఉంటుంది, ఆ ప్రక్కనే ఒక తోడేలు తిరుగుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 11లో ఉంటాయి ఈ మాటలు, పాస్టర్ గారి సొంత మాటలు కాదు సుమా. అంటే ఇలాంటి వైల్డ్ అనిమల్స్ అన్నీ కూడా, మామూలు మీక్ అనిమల్స్ అన్నీ కూడా కలిసి సహజీవనం చేసేటువంటి ఒక మనోహరత్వం, శ్రేష్టమైన మనోహరత్వం, ప్రకృతి రమణీయత అంత గొప్పగా కలిగి, స్వర్గముతో సమానమైనటువంటి పార్క్ ఆ తోటలో అంత హ్యాపీగా ఉంటే, ఆ తోటలో ఉంటున్నటువంటి వారికి ఏమి ఒక కొడుకునప్పుడు కంటే, ఆ టైంలో కొడుకును కంటేనేమి, ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సంగమా. అప్పటికి దేవుడు వాళ్ళను జతపరచలేదా? జతపరిచే కదా వాళ్ళను పెట్టిండేది. ఎక్కడ పెట్టినాడు? ఆ శ్రేష్టమైన మనోహర స్థలములలో పెట్టినాడు కదా. పెడితే అక్కడ వాళ్ళకు కొడుకు పుట్టలే. అంటే మనకు దీన్ని ఎట్లా ఆలోచన అంటే మన ధ్యానంలో ఎటు తీసుకున్నా కూడా చాలా తొందరగా వాళ్ళు పాపం చేశారని అర్థమవుతుంది. ఇప్పుడు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి అని అంటే కనీసం మ్యారేజ్ అయిన తర్వాత ఓ సంవత్సరం 12 మాసాలన్నా మనం ఎదురు చూడాలి, ధర్మం ప్రకారం, ప్రకృతి ధర్మం, లేదా ఇంకా కొంచెమన్నా ఎదురు చూడాలి. అంటే వీళ్ళ జీవితంలో దేవునితో ఎక్కువ కాలం సంబంధం కలిగి ఉండలేకపోయారు. ఏదేను ఎక్కువ సంవత్సరాలు వారి జీవితంలో అనుభవంగా, ఆశీర్వాదంగా ఉంచుకోలేకపోయారు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక కొడుకో ఒక కూతురో అప్పుడే పుట్టినిట్టే, అనగా పాపము లేని పరిశుద్ధ దేహాలు కలిగి ఉన్నప్పుడే ఒక కొడుకు కూతురేగిన పుట్టి ఉండింటే వాళ్ళ యొక్క సంతానం ఏ రూపాన ఉండేదో,
వారి సంతానము భూమి మీద ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఉండేదో ప్రియ సంగమా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు వీళ్ళకు కొడుకు పుట్టినాడు? పాపం చేసి వాళ్ళ శరీరాలన్నీ కూడా అపవిత్రపరచబడి వాళ్ళు సిగ్గుతో అవమానంతో దిగంబరత్వంతో బయటికి వెళ్ళగొట్టబడిన తరువాత చెమటలు గారిపోతూ ఉంటే అలా చెమటలు గార్చుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒకరి మీద ఒకరికి వాంఛగలగగా పుట్టినటువంటి సంతానములో మొట్టమొదటి కొడుకు కయీను. అంటే మామూలుగా అప్పటికి వాళ్ళు లోకరించి అన్నీ అయిపోయినాయి అని అర్థం. దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి పాపం చేసిన తరువాత పాపపు శరీరముతో కలిగినటువంటి పిల్లలే కానీ అలాగూ వాళ్ళు అంతకుముందు ఏదేను తోటలో ఉన్నప్పుడు దేవుడేమో హ్యాపీగా మీరు భూమిని నిండించి పండి అప్పుడే కదా ప్రభువు చెప్పింది. అంటే ఏదేను తోటలో కనీసం కొన్ని సంవత్సరాల అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాల అనుభవాలు కూడా వాళ్ళకు లేవనేది. ఎందుకనగా అపవాది రావడం, సర్పము రూపంలో రావడం, వాడు శోధించడం, మోసం చేయడం, వాని మోసంలో వాని మాయలో పడిపోవడం, మాయలో పడిపోయి మీరు దేవునిలాగా ఉంటారు, దేవదూతలాగా ఉంటారు అని దేవుడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, దేవుడే మీకు అబద్ధాలు చెప్తున్నాడు, దేవుడే ఆయనలాగా మీరు ఉంటారని ఆయన మిమ్మల్ని ఆ పండు తినొద్దన్నాడు. ఇది వాని మాటలు విని రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి పాపం చేస్తుంది. అవ్వ తన భర్తతో పాపం చేపిస్తుంది, ఇద్దరు కలిసి పాపం చేసి పరిస్థితి వచ్చింది. సరే, ఏదేమైనా మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. ఇప్పుడు కయీను పుట్టినాడు. కయీను పుట్టేటప్పటికి పరిస్థితి ఏంటంటే చాలా బాధగా ఆమె ఏడ్చింది. పిల్లలారా, ఎంత ఏడ్చిందంటే ఆ పాపము ఆ గర్భ ఫలము రిసీవ్ చేసుకునేటప్పుడు స్త్రీలకు ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖమో స్త్రీలకు తెలుసు. అలాగూ భార్యాభర్తలు ఉన్నప్పుడు వాళ్ళకు తెలుసు. ఆ భార్య బాధపడే సమయం, ఆ పెయిన్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఒకవేళ మామూలుగా ఇప్పుడంటే ఆపరేషన్స్ వచ్చినా ఇది వేరే సంగతి. సో నార్మల్ డెలివరీ కావాలనేప్పుడు ఒక్కోసారి 1 రోజు 2 రోజులంతా పడుతుంది. ఆ నొప్పి, ఆ బాధ పరిస్తున్నప్పుడు ఫీలింగ్స్ చూడలేం. బేబీ లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆనందపడతాం, అప్పుడు సంతోషపడతాం. అంతవరకు ఎంత టెన్షన్ అనుభవిస్తాం, అంత టెన్షన్. ఇది ఎలా వచ్చింది? కోరి సమస్య తెచ్చుకునే దాన్ని బట్టి, దేవుని మాట వినకపోవటను బట్టి వచ్చిన సమస్య. సరే, కయీను వచ్చినాడు. కయీను పుట్టినాడు, మొట్టమొదటి కొడుకు. పుడతానే కొడుకు మంచి పేరు పెట్టుకునింది, కయీన్ అని పేరు పిలిచింది. ఆమె పెట్టుకునింది, ఆమె అంతా డామినేషన్ అంతా ఆమెదే. ఇంకా ఆమె మళ్ళా పెట్టుకునింది ఏమని? కయీన్ అన్నది పిలిచింది. కయీన్ అంటే అర్థం ఏమిటంటే, ఒరి నాయనా నువ్వు టు గెయిన్ అగెయిన్ అని, మేమంతా పోగొట్టుకున్నాం రా బాబు, మీ నాయన నేను ఇద్దరం పాపం చేసి ఏదేను తోట పోగొట్టుకున్నాం, దేవుని సన్నిధి పోగొట్టుకున్నాం, జీవవృక్ష ఫలాలు పోగొట్టుకున్నాం, అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా మంచిగా ఆ మనోహరత్వంతో కూడిన స్వర్గముతో సమానమైన స్థలాన్ని విడిచిపెట్టి చెమటలు కార్చుకుంటూ బయటకు వచ్చి ముండ్ల పొదలు, గచ్చ పొదల మధ్యలో సరిగా కాయలు కాయకపోతే, పంట సరిగా పండకపోతే చెమటోడ్చి వ్యవసాయం చేసుకుంటా బతుకుతున్నాం రా. కాబట్టి నువ్వు పుట్టినావునైనా నీ పేరు మేము కయీన్ అని పెట్టుకున్నాం. కయీన్ అనగా టు గెయిన్ అగెయిన్. ఏం పోగొట్టుకున్నామో తిరిగి సంపాదించుట, పోగొట్టుకున్నది తిరిగి సమకూర్చుకునుట అని అర్థం. ప్రియులారా, తన కొడుకు అంత మంచి పేరు పెట్టుకునేది. మంచిది, గుడ్. నా కొడుకు మళ్ళా నాకు అన్నీ తీసుకొని వచ్చి పెడతాడు, అన్నీ సంపాదించి పెడతాడు. ఆ రోజే ఫస్ట్ తల్లి, ఆ రోజే తండ్రి ఆదాము కూడా చెప్పింది, ఇదో నేను కయీన్ అని పేరు పెట్టిన. కయీను మనోడు ఏం పేరు? నైనా కయీను ముద్దుల కొడుకు. అంత ముద్దుగా, అల్లారు ముద్దుగా. ఆదామయ్య కూడా ఏమనడంలే, బా మంచి పేరు పెట్టిన కయీను కొడుకు. మళ్ళా మనకి ఏది ఎడుతాడో తెచ్చా అంటావా? తెచ్చాలేబ్బా, ఏందనుకున్నావు? కొడుకు ఖచ్చితంగా మళ్ళా మన కొడుకే కదా, మళ్ళీ మనకు తీసుకొని వచ్చేసి మనకు అన్నీ ఏం పోగొట్టుకున్నామో అన్నీ మన కొడుకు సమకూర్చి మళ్ళీ మనకి ఇస్తాడు. ఎంత ఆశపడ్డారో తల్లిదండ్రులు. కయీను తెచ్చిచ్చినాడా ఏదేని తోట? ప్రియ సంగమా, పెద్దలారా మీరే చెప్పాలి. ఏదేను తోట కయీను తెచ్చిచ్చినాడా, లేదా ఉండేది కూడా ఇంకా పోగొట్టినాడా? ఉండేది కూడా పోగొట్టాడు, ఉండేది కూడా పోగొట్టాడు అంటున్నా.
మామూలుగా ఒక సామెత మనకు శ్లోకం ఉంటుంది, నపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పేసి అంటారు. నపుత్రస్య గతిర్న అనగా కొడుకులు లేనటువంటి వారికి అంటే గతులు ఉండవు అనగా వాళ్ళకు ఎప్పుడు జీవితం దుర్బలంగా ఉంటుంది అనేటువంటి ఒక సామెత. ఇప్పటి కాల పరిస్థితులు లేకపోతే ఇన్ని కూడా చూస్తే నిజంగా కొడుకులు ఉండితేనే వాళ్ళే ఇప్పుడు నరకం చూపించేది ఎవరు అంటే కొడుకులే చూపించంటారు, కూతుర్లే నరకాలు చూపించంటారు, కొడుకులు కూతుర్లే నరకాలు చూపించన్నారు ఇప్పుడు తల్లిదండ్రులకు. అప్పుడు ఇది ఎవరు ఇప్పుడుది కాదు సమస్య, ప్రారంభంలో మొట్టమొదటి కొడుకు కయ్యను సమస్య చెప్తాను నేను. కయ్యను సమస్య ఈరోజు ఎవరికైనా కొడుకుల ద్వారా సమస్యను కూతుల ద్వారా సమస్యను ఉంటే ఏం బాధపడకాకండి, భయపడకాకండి పిల్లరా. దేవుని వాక్యం బైబిల్, దేవుని వాక్యం చదవండి. మనకు ప్రారంభం నుంచే ఈ సమస్య ఉంది. సో పిల్లలను నెక్స్ట్ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు ఒక చిన్న మాట, మళ్ళీ తర్వాత పెంచుకున్నారు ఆదాము హవ్వ ఎట్లా చెప్తాను అంటే ఒక చిన్న మాట అంటే ఆదాముకు కయ్యిన తర్వాత మళ్ళీ కొడుకు పుట్టినాడు. ఆ కొడుకు పుడితేనే హేబేలు అని పేరు పెట్టుకునింది. మళ్ళీ ఆమె ఎందుకు పేరు పెట్టుకునింది, రెండోసారి కొడుకుని దేవుడు ఇచ్చిన తరువాత ఎందుకబ్బా వీడు నేను కావాలని అనుకున్నానా, ఒకటి చాలు వానితోనే నాకు నొప్పి తట్టుకోలేక. ఎందుకంటే అప్పుడు ఒక డాక్టర్ లేడు, ఒక నర్సింగ్ కేర్ లేదు, ఎవరు లేరు. తండ్రి పరలోకపు తండ్రి ఆయన కృప తప్ప ఏమితో పోనీ ఆయనైనా దగ్గరికి వచ్చినాడా ఆ సమయానికి. ఎందుకంటే నువ్వు చేసిన పాపానికి కొంచెం ఆ నొప్పి ఆ బాధ నువ్వు భరించాల్సిందేదే. తండ్రి ఆ బాధ పెట్టేసినాడు, ఆ నొప్పి పెట్టినాడు. ఎందుకంటే పాఠం నేర్చుకోవాలి, జీవితంలో ఆ పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి. అయితే ఆయన కృప, ఆయన కనికర హస్తం తోడుగా ఉంది కాబట్టి మరణం పోకుండా కాపాడుకుంటూ కుటుంబాన్ని అనగా హవ్వనైనా కయ్యిన్నైనా కాపాడుతూ వచ్చినాడు దేవుడు. ఇప్పుడు మళ్ళా కొడుకు పుడతానే ఎందుకు వీడు నాకు ఈ నొప్పి బాధలో అని ఏం పేరు పెట్టుకునింది అంటే హేబేలు పెట్టింది. హేబేలు అంటే అర్థం ఏంటంటే పిల్లరా, హేబేలు అనగా వేస్ట్ అని, వ్యర్థము, ఆవిరి. వ్యర్థము ఆవిరి రెండు అర్థాలు వస్తాయి. అంటే వీడు నాకు ఆవిరి లాంటి వాడు, ఈయన గుండా నాకు ఏమీ సంతోషం ఏం లేదు, వీడు వ్యర్థము అనేటువంటిది. సరే ఈ సమయాన కొంచెం మనమందరం ఆలోచన చేద్దాం. మన కొడుకులకు ఏం పేర్లు పెట్టుకుంటాం? కయ్యను హేబేల్ అని చెప్పేసి రెండు పేర్లు మధ్యలోకి వస్తే మన పిల్లలకి ఏం పేర్లు పెడతాం? ఎవరి పేరు పెట్టుకుంటాం? నైనా పేర్లు పెట్టమని అడుగుతానే ఖచ్చితంగా ఏ పేరు పెట్టుకుంటాం? కయ్యని పేరు పెడతామా, హేబేలు పేరు పెడతామా? హేబేలు పేరే పెడతాం. హేబేలు అనగా మామూలుగా అర్థం ఏంటంటే వేస్ట్, ఆవిరి. కయ్యను అంటే చాలా మంచి అర్థం, హీబ్రూ భాషలో చాలా మంచి అర్థం పిల్లరా. టు గెయిన్ అగైన్, పోగొట్టుకున్నది తిరిగి సంపాదించి ఇచ్చేవాడు అని అర్థం. కానీ ఆ యొక్క వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయే, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉందే, అది మనం ఎరుగుదుము గనుక పిల్లరా మనము కయ్యను పేరు ఎంత మాత్రం ఇష్టపడం మన పిల్లలకు పెట్టేదానికి. ఏబెల్ అని చెప్పి, ఏబెల్ మనకు మన ఎస్కే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా ఏబెల్ గారు పెద్ద ఆయన పేరు కూడా ఏబెల్ గారు ఉండేవారు, మనమందరం ఎరుగుదాం. సో అనగా పేరు అర్థము ఒకవేళ మంచిగా లేకపోయినా ఆ ఏబేల్ అనేటువంటి మాట చాలామందికి ఇష్టం. ఎందుకనగా హేబేలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మరణానికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మరణానికి ముంగుర్తుగా ఉన్నాడు హేబేలు. ఎప్పుడు వీళ్ళల్లో ఇంకా కొంచెం మార్పు వచ్చిందంటే ఇప్పుడు బాగా వినాలి, కొంచెం మళ్ళీ తర్వాత మీరు కూడా ధ్యానం చేయండి పిల్లరా. బైబిల్ స్టడీలో ఇవన్నీ ఎక్కువ ధ్యానం చేస్తూ వచ్చాం. ఆదాము హవ్వలకు వీళ్ళిద్దరితో నెమ్మది లేదు. హేబేల మంచివాడు, ఇప్పుడు జరిగింది మనం ధ్యానం చేసుకోబోతున్నాం, చెప్తా తర్వాత. అయితే వీళ్ళిద్దరి తరువాత ఇప్పుడు హేబేలు చచ్చిపోలే, చంపబడ్డాడు. హేబేలు చంపబడ్డాడు. ఎవరి చేత చంపబడ్డాడు? ఏ సింహము చేతనో, ఏ ఏనుగు చేతనో, ఆ రోజు గట్టిగా గర్జించినటువంటి ఏ తోడేలు చిరుతపుడులు వాటి ద్వారా కాదు సుమా. సొంతము అన్నే తమ్ముణ్ణి చంపేసినాడు. అయిన తర్వాత ఇప్పుడు హేబేలు నీతిమంతుడుగా, హేబేలు యేసుక్రీస్తు ప్రభు మరణానికి ముంగుర్తుగా ఉంటే దేవుడు మళ్ళీ ఆ దంపతులను ఆశీర్వదించి వాళ్ళకు ఒక కొడుకునిచ్చినాడు. ఆ కొడుకు పేరు షేతు అని పెట్టుకున్నారు.
ఆదాము హవ్వలకు మరో కొడుకును దేవుడిస్తే షేతు అని పెట్టుకున్నారు. షేతు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు, దేనికి ముంగుర్తుగా ఉన్నాడంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి ఆయన ముంగుర్తు. హేబేలు యేసు ప్రభు యొక్క మరణానికి ముంగుర్తు అయితే మళ్ళా కలిగిన కుమారుడైన షేతు యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి ముంగుర్తుగా ఉన్నాడు. ఈ సత్యాలు మీరు దయచేసి అలా ఆత్మీయంగా మీ గుండెల్లో పదిలం చేసుకుంటే నెక్స్ట్ మనం ఎప్పుడైనా మళ్ళీ మన ధ్యానాల్లో ముందుకు సాగిపోవచ్చు. ఓకే, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి అక్కడ మనం ఆగిపోదాం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే మొట్టమొదటి కొడుకు అలా మంచిగా ఉండాల్సిన వాడు, తల్లిదండ్రులకు అన్నిట్లో కూడా చేదోడు వాదోడుగా ఉండాల్సిన వాడు ఎలా అయిపోయినారంటే తాను వేషధారి అయిపోయినాడు, తాను అబద్ధికుడు అయిపోయినాడు, తాను నరహంతకుడు అయిపోయినాడు. వేషధారి, అబద్ధికుడు, నరహంతకుడు అయిపోయినాడు మొట్టమొదటి కొడుకు కయీను. మనకి ఈ విషయాలు ఎక్కడ కనిపిస్తాయంటే పిల్లరా రండి ఒకసారి, అంటే అక్కడక్కడ కనిపించినా మనము డైరెక్ట్గా టైం అవుతుంది కనుక ఈ భాగంలో ప్రకటన గ్రంథం కంటే ముందుగా యూదా పత్రిక ఉంటుంది పిల్లరా. యూదా పత్రికలో 11వ వచనం చదవండి. యూదా పత్రిక 11వ వచనం నైనా. వారి కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి. వారు అని ఉంటుంది పిల్లరా. వారు ఎవరి మార్గంలో నడిచినారంట? కయీను, నెక్స్ట్ బిలాము, ఆ తర్వాత మళ్ళా కోరహు, ముగ్గురు పేర్లు వస్తాయి. వాళ్ళు మనకు ఇప్పుడు అప్రస్తుతం, వాళ్ళని పక్కన పెడదాం. కయీను గురించి ఒక్క నిమిషం మనం పాఠం నేర్చుకుందాం. వారు కయీను నడిచిన మార్గంలో, వారు అనేటువంటిది అంటే ఎవరు అనగా 4వ వచనం చదవండి. 4వ వచనం ఎవరు వాళ్ళు? ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. రైట్, ఈ తీర్పు చాల్మా. వీరు వాళ్ళని గురించి ఏముంది? రహస్యంగా జ్వరబడిన వారు. అది వాళ్ళకి ఇవ్వబడిన టైటిల్. మెయిన్ ఏంటంటే మెయిన్ టైటిల్ వారు రహస్యంగా జ్వరబడిన వాళ్ళు. రహస్యంగా జ్వరబడ్డారే అనగా అర్హత లేకుండా, ఇప్పుడు బాగా వినండి పిల్లరా, అర్హత లేకుండా జ్వరబడ్డారే. వేరేటి ఏవేవో కారణాలు చూపుకొని వేరేటి ఏంటేంటో ముందుకు తీసుకొని వచ్చేసి అర్హత లేకపోయినా, ఆత్మీయమైన అర్హత లేకపోయినా జ్వరబడ్డారే. ఆ రహస్యంగా జ్వరబడిన వారి క్యారెక్టరే కయీను క్యారెక్టర్. ఎందుకు ఆ మాట చెప్పబడింది అక్కడ అంటే, కయీను అర్పణ తీసుకొని వచ్చినాడు. టైం ఎందుకు ముగించుకుందాం. తమ్ముడు హేబేలు అర్పణ తీసుకొని వచ్చినాడు. ఇద్దరు కలిసి అర్పణ తెచ్చినారు పిల్లరా. ఎవరికి అర్పణ తెచ్చినారు? దేవునికి అర్పించడానికి. గివింగ్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అమ్మా నాన్న దగ్గర నేర్చుకున్నారు. అనగా ఫ్యామిలీలో అమ్మా నాన్న దగ్గర నేర్చుకున్న మంచి ఆత్మీయమైన అలవాటు ఇద్దరు పాటిస్తూ ఉన్నారు. పాటించేటువంటి దాంట్లో కయీను తప్పుడు దేవుణ్ణి ఆరాధించేదానికి ఏమి రాలే, లేకపోతే ఏ విగ్రహాలో ఇంకొకటో తప్పుడు దేవుణ్ణి ఆరాధించే ఆ పరిస్థితిలోని కాదు అతను వచ్చిండేది. నిజ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక అర్పణతో వచ్చినాడు. నిజ దేవుణ్ణి హేబేలు నిజ దేవుణ్ణి ఆరాధించడానికి తాను అర్పణతో వచ్చినాడు. తేడా ఏంటంటే కయీనుకు అర్హత లేదు, హేబేలుకు అర్హత వచ్చింది. ఎందుకు అర్హత లేదు అనగా తన మనస్సులో అర్హత లేనటువంటిది, తన జీవితంలో దేవుణ్ణి సంతోష పెట్టలేని, ఆత్మీయంగా చాలా విషయాల్లో ఆత్మీయంగా డౌన్ కలిగినటువంటి కయీను అర్హత లేనివాడు. అర్హత లేకుండా జస్ట్ అర్పణతో వచ్చినాడు. అందుకే దేవుడు ఒప్పుకోలే. ఎవరికి కావాలి నీ అర్పణ? ఎందుకు నీ అర్పణ? తెచ్చినావు అర్పణ. అర్హత లేకపోయినా అర్పణతో వచ్చి ఏదో ఇవ్వాలి అని చెప్పేసి అని ముందుకొచ్చి ఇచ్చినాడే దేవుడు. అందుకే అక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటి? యెహోవా కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టాలా? అర్హత లేదు, ఆత్మీయమైన జీవితంలో చాలా డౌన్లో ఉన్నాడు, సరిగా లేడు. ఆత్మీయంగా సరిగా లేకపోయినా
ఏదో పెద్ద అర్హత ఉందని చెప్పేసి అని అర్హత కలిగి ఉన్నట్లుగా తన్ను తాను భావించుకొని వచ్చి దేవునికి అర్పణ ఇస్తూ ఉన్నాడు. అందుకే ఒకసారి నాకు కూడా బాగా గుర్తుంది పిల్లరా, ఇది చాలా మంచిగా అందరూ ఆత్మీయంగా అర్థం చేసుకోవాలనుకున్నాం. మనం కూడా మన జీవితాల్లో అర్హత లేకుండా అర్పణలు ఇస్తే ఏ ప్రయోజనం లేదు నాయనా, ఏ ఆశీర్వాదాలు కూడా ఏం ఉండవు. ఇప్పుడు అది కయ్యను అర్పణ అవుతుంది. ఒకసారి బక్సింగ్ గారు హెబ్రోన్లో కాన్వకేషన్ జరుగుతున్నాయి. అప్పుడు హెబ్రోన్ కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు ఆదివారం ఇట్లా ఆరాధన అయిపోయింది. మధ్యాహ్నం 2 అవుతుంది, 2-3 గంటలప్పుడు అందరూ కొన్ని వేల మంది ఉన్నారు, దగ్గర ఓ 40-50 వేల మంది కాన్వకేషన్స్కి వచ్చినారు. కానుకలు సమర్పించేటువంటి టైం, అక్కడ అందరూ వచ్చి వాళ్ళే కానుక వేసి వెళ్తూ ఉంటారు అది ఉండేటువంటిది. ఆ కానుకలు వేసి వెళ్ళేటువంటి సమయంలో ఆయన ఒక మాట అంటున్నాడు, కయ్యను అర్పణ ఎవరికి అవసరం లేదు, యేసు ప్రభువును నీవు రక్షకునిగా కలిగి ఉండకపోతే నీ కానుక అవసరమే లేదు అంటున్నాడు. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభువును నువ్వు రక్షకునిగా కలిగి ఉండకుండా, నీ హృదయంలో యేసు ప్రభుకు స్థానం ఇవ్వకుండా, నీ జీవితంలో యేసు ప్రభువును నువ్వు రక్షకునిగా కలిగి ఉండ, చర్చికి వచ్చి నువ్వు ఏదో భావించుకొని ఏదో అనుకొని నేను ఇచ్చినాను, నేను అర్పణ చేస్తున్నానని 10 మందికి కనిపించేటట్టు అవి అవసరం లేదు. నువ్వు కాను కూడా దోజ్ హూ ఆర్ బార్న్ అగైన్, ఆయన ఇంగ్లీష్లో అంటున్నాడు, దోజ్ హూ ఆర్ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ఆఫరింగ్స్ టు ద లార్డ్ అంటున్నాడు. ఎవరైతే మారు మనసు పొందినారో, ఆ నూతన జన్మ అనుభవాలు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే 50,000 మందిలో ఆ అనుభవం ఉండే వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళు కానుక ఇవ్వండి. అది అర్హతతో కూడిన కానుక. అర్హత లేకుండా అందరం వచ్చి కానుకలు వేసేసేసి ప్రభు ఏం కోరలేదు, అవసరం లేదని నేను ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కయ్యను అర్పణతో వచ్చినాడు అర్హత, హేబేలు అర్హతతో వచ్చినాడు. జరిగిన విషయం బాధాకరం ఏంటంటే, తమ్ముడిని అన్న చంపినాడు. మొట్టమొదటిసారి చరిత్రలో, ప్రపంచంలో, సృష్టిలో మొట్టమొదట నరహత్య చేయబడింది. ఇప్పుడు హత్య, మర్డర్ ఎంత ఘోరమైన విషయం. అంటే మర్డర్ చేయాలి అనేటువంటిది అంటే, ఇప్పుడు ఒకటి ఆలోచన చేస్తే చావు అనేది అంతవరకు లేదు, చావు తెలియదు కదా. ఆదాం ఏమన్నా చనిపోయినాడా, ఓయమ్మ వాళ్ళ నాయన చనిపోయింటే ఇట్లా అని తెలుసుకునేదానికి కయ్యనుకు హేబేలుకు ఒక అర్థం ఉండేదానికి. దేవుడు మీరు చస్తారు, నా మాట వినని రోజు మీరు చచ్చిపోతారని చాలా క్లియర్గా చెప్పినారు. చావు అనేది వాళ్ళకు ఓరల్గా తెలుసు, అంతవరకే. ప్రాక్టికల్గా దేవుని పిల్లలైన వారికి, దేవుని స్వరూపం, దేవుని పోలికైన ఆదాము హవ్వలకు వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళకు మరణము, ఆ మరణపు వాసన, మరణపు యొక్క ఆ భయంకరత్వం, ఆ చేదు అనుభవం వాళ్ళకు తెలియదు. ఇప్పుడు ఈ అబ్బాయి కయ్యను ఉన్నాడే, కయ్యనులో ఎలాంటి ద్వేషం, ఎలాంటి కోపం, ఎలాంటి పరిస్థితి కానీ వాళ్ళ తమ్ముడిని కుడుతున్నాడు. అంటే ఆ కొట్టడంలో అంటే వీడు చచ్చిపోతాడు అన్నట్టు భావన ఉందా, ఇది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే చావు అనేది అంతవరకు వాళ్ళకు తెలియదు కదా. ఇప్పుడు నా తమ్ముడిని ఇలా నేను కొడితే ఎంత కొట్టింటాడో ఒకసారి అనగా లోపల ఎంత కోపం, లోపల ఎంత ద్వేషం, అది అలా లోపల పెట్టుకొని దేవుని సన్నిధికి అర్పణ తీసుకొని రావాలనో లేకపోతే ఇంకొకటో ఇలాంటి. అందుకే ఆత్మీయంగా డౌన్ అని దేవుడు ఎందుకన్నా, నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావు కయ్యన్? దేవుడు అడిగినాడు, నీకు కోపం ఎందుకయ్యా? అర్హత లేని నీకెందుకయ్యా కోపం? నువ్వు సత్క్రియ చేయడం లేదయ్యా. సత్క్రియ అంటే నీలో మంచితనం లేదు, నీ మనసు అంతా పాడైపోయింది. మంచి సత్క్రియ అనేటువంటిది నీ హృదయంలో, నువ్వు సత్క్రియ చేయకుండా ఉండడం వల్లనే నీ ఇంట పాపం పొంచి ఉంది. ఆ పాపం పొంచింది కాబట్టి నీ తమ్ముడిని నువ్వు ఈ పని చేసినావు. అంటే మొట్టమొదటి ఆ మర్డర్ చేసేటప్పుడు, బాబులుగా మర్డర్స్ తర్వాత వచ్చింటాయి, ఎలా తమ్ముడు అది వేరే విషయం. కానీ కొట్టడం వల్ల ఎలా ఆ కొట్టి ఉన్నప్పుడు తన తమ్ముడు తన ప్రాణం, రక్తము అలా కక్కొని ఆ రక్తము తన నోట్లో నుంచి రక్తం అంతగా కొట్టినాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ భయంకరత్వం, మనిషి పాపము యొక్క భయంకరత్వం. పిల్లల, ఒక్కసారి పాపం, ఒక్కసారి అపవాదికి మన జీవితంలో అవకాశం ఇస్తే వాడు ఎక్కడికో తీసుకెళ్తాడు నాయన. ఏవేవో చేయిస్తాడు. అర్పణ లక్ష్య పెట్టడంత దానికి తమ్మునిపైన కోపపడినావు,
అరిసినావు, అంతవరకు ఉండు. కొట్టడంలో మామూలు కొట్టడమా, చచ్చిపోయేటట్టు కొడతావా? రక్తము కక్కుండేటట్టు కొడతావా? ఆ రక్తము కక్కుంటే ఆ రక్తము దేవునికి మొర్ర పెడుతుంది. ద ఫస్ట్ బ్లడ్. అందుకే యేసు ప్రభు యొక్క మరణానికి ముంగుర్తుగా హేబేలు మరణం ఉందనేటువంటి విషయం ఎందుకు ఇక్కడ మనము ఆత్మీయంగా మీకు తెలియపరిచినానంటే, బ్రదర్ తర్వాత అక్కడ ఇవ్వండి, సార్ చేతికి ఇవ్వండి, సార్ ఇస్తాను తను. ఎందుకు అనేటువంటి అది ఆ ముంగుర్తు ఆ విధంగా ఉంది ప్రియులారా. అంటే ఆ బ్లడ్ దేవునికి మొరపెడతా ఉంది. బ్లడ్ దేవునికి మొరపెడతాం. దేవుడే చెప్పినాడు, నీ తమ్ముని రక్తం మొరపెడతా ఉంది. అందుకే యూదా పత్రికలో ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ కయీను యొక్క క్యారెక్టర్స్ రాస్తాడు. అతనికి అర్హత లేదు, జస్ట్ అర్పణ తెచ్చినాడు, వేషధారి, ఊరికే పైకి నటిస్తున్నాడు, ఏమీ లేదు అతనిలో. రెండవది వచ్చేసి తమ్ముడిని చంపినాడు, నరహత్య చేసినాడు. మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి అబద్ధాలు కూడా చెప్తున్నాడు. దేవుడు ఏడి నీ తమ్ముడు అంటే నాకేం తెలుసు అని మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు, దేవునితోనే అబద్ధాలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అక్కడ యూదా గారు దాన్ని తెలియపరుస్తూ, నేటి దినాల్లో సంఘాల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త పడండి. యూదా పత్రికలో చాలా క్లియర్గా వ్రాయబడింది. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నటువంటి పత్రికలో సంఘములో రహస్యంగా జ్వరబడతారు ఇలాంటి వాళ్ళు. కయీను లాంటి వాళ్ళు రహస్యంగా జ్వరబడతారు, బిలాము లాంటి వాళ్ళు రహస్యంగా జ్వరబడతారు, కోరహు లాంటి వాళ్ళు రహస్యంగా జ్వరబడతారు. సంగమా జాగ్రత్తగా ఉండు, వీళ్ళు రహస్యంగా జ్వరబడినటువంటి వాళ్ళు. వీళ్ళు రహస్యంగా జ్వరబడి వీళ్ళకు ఆత్మీయంగా వాళ్ళకు ఏమి అలాంటి అర్హతలు ఉండవు, కానీ ఇతరత్ర ఏంటో చూపించేసి కయీను ముందుకు వచ్చేసినాడు. అలా కోరహు అలా ముందుకు వచ్చేసినాడు, బిలాం అలా ముందుకు వచ్చినాడు. ప్రజలను తప్పు మార్గంలో నడిపించినారు, రాంగ్ రూట్లోకి తీసుకెళ్లారు. తద్వారా చాలామంది ఆత్మీయంగా నష్టపోయినారు. చాలామంది బిలాము ద్వారా నష్టపోయినారు, చాలామంది కోరహు ద్వారా నష్టపోయినారు, చాలామంది అనగా కయీను ద్వారా ఒక్కరే అనుకో, అతను మళ్ళీ ఆ తర్వాత దేశదిమ్మరైపోయినాడు, అది వేరే విషయం. వీళ్ళిద్దరి ద్వారా మాత్రం, బిలాము కోరహుల ద్వారా అనేక మంది ఆత్మీయ జీవితాలు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినాయి. అందుకే జాగ్రత్త పడమన్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా. సరే, మనము ముగింపులోనికి వద్దాం ప్రియులారా. మీకు మనవి చేస్తున్న 5 నిమిషాలు ముగించుకుందాం. ఇలా కయీను అర్పణను దేవుడు ఏమాత్రం ఉన్నాడు, హేబేలు అర్పణను తీసుకోవడం వల్ల మనందరికీ ఒక పాఠం ఏం నేర్పిస్తున్నారంటే, మనము ఏం చేసినా ఎంత ఇస్తున్నామనేది ముఖ్యం కాదు, ఇచ్చేటువంటిది ధారాళంగా ఇద్దాం. అదే పౌలు గారు కొరింథీ పత్రికలో చాలా దేవుడు ఉత్సాహంగా ఇచ్చారు. ఇచ్చేది ఉత్సాహంగా ఇద్దాం, ఇచ్చేది ధారాళంగా ఇద్దాం, ఉత్సాహంగా ఇద్దాం. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా అంతకుముందు యేసుప్రభు వారు చెప్పారు. బీద విధవరాలు 2 కాసులు, ధనవంతులంతా వచ్చినారు, కానుకలేసి వెళ్ళిపోతా అన్నారు. వాళ్ళు మళ్ళా లగ్జరియస్గా వెళ్ళిపోతున్నారు. బీద విధవరాలు 2 కాసులు వేస్తే ప్రభు గమనించి వెంటనే ఆమెను ప్రశంసించినాడు. ఈమె తన జీవితం, ఈమె తన లైఫ్ ఇందులో వేసింది అని చెప్పేసి. అంటే 2 కాసులైనా ఆ ధారాళంగా ఇచ్చిందే, 2 కాసులైనా ఉత్సాహంగా ఇచ్చింది ఆ బిడ్డ. యేసు ప్రభు చేత ప్రశంసించబడినటువంటి కుమార్తెగా ఉండిపోయింది ఆ విధవరాలైనటువంటి సహోదరి. నేను అందుకే మీకు మనవి చేస్తూ ఉన్న పిల్లరా, చిన్న ఎగ్జాంపుల్ 2 మీ గమనంలోని తెచ్చి ముగించుకుందాం. అబ్రాము జీవితంలో మొట్టమొదటిసారి 10వ భాగం అనేది అబ్రాముతోనే ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందంటే కయీను హేబేల్తో కాదు, సుమా తర్వాత వచ్చినటువంటి వారితో కాదు, మధ్యలో మళ్ళా హనోక్ ఉన్నారు, ఆయనతో కూడా కాదు, నోవహు ఉన్నాడు, ఆయనతో కూడా కాదు. 10వ భాగం 10వ భాగం ప్రారంభం అబ్రహాముతో మొదలైంది. ఆదికాండం 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ దేవునికి 10వ భాగం ఇచ్చుటలో అబ్రహాము ఎంత మంచిగా ముందుకు వచ్చినాడంటే అంత మంచిగా ముందుకు వచ్చినాడు. ధారాళంగా ఉత్సాహంగా ప్రభు భాగం ప్రభుకి ఇచ్చేసేసినాడు. తద్వారా మెల్కీషెదెక్, షాలోము రాజు, సర్వోన్నతుడైన దేవుని యాజకుని చేత గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు పొందినాడు.
ప్రభు బల్ల, హోలీ కమ్యూనియన్ ఆదికాండం 14వ అధ్యాయంలో ఆత్మీయంగా ఐ రిపీట్, ఆత్మీయంగా అక్కడ మనకు కనిపిస్తుంది. రొట్టె కనిపిస్తుంది, ద్రాక్షారసం కనిపిస్తుంది. రొట్టె కనిపిస్తుంది, ద్రాక్షారసం కనిపిస్తుంది. రొట్టె ద్రాక్షారసాలు ప్రభు బల్ల సహవాసం అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు? ప్రభు భాగం ప్రభుకి ఇచ్చుటలో అన్ని ఆశీర్వాదాలు. అబ్రహాము జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలే ప్రియులారా. వాగ్దానాలు అబ్రహామువే, అలాగూ విజయము అబ్రహాముదే, అలాగూ తన సంతానం అంతటిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు, మనమందరము ఎరుగుదుము. అలాగే అబ్రహాము కుమారుడు ఇస్సాకు ప్రభు భాగం ప్రభుకి ఇచ్చుటలో తండ్రిని అనుసరించినాడు, గొప్పగా ఆశీర్వదించబడినాడు. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబు, ఇంతకుముందే అదే పాట కూడా మనం పాడుకున్నాం. దయచేసి ఇది ఒక్కటి విని ఇక్కడ మనం ఆగిపోదాం పిల్లరా. అనగా ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, ఇద్దరు కొడుకులు ఏశావు యాకోబు. ఏశావు భ్రష్టుడు, అయిపోయింది అతని కథ, అతని గురించి మనకు అవసరం లేదు. యాకోబు జీవితంలో వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు ప్రభు భాగం ఎట్లా ఇవ్వాలి అని. వాళ్ళ అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడు ప్రభు భాగం ఎలా ఇవ్వాలి అనేది. వాళ్ళ నాయనను వాళ్ళ అబ్బను దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడో తెలుసు యాకోబుకు. అప్పటికి యాకోబే ఆదికాండం 28వ అధ్యాయం తనకు సమస్య ఎదురైంది, తనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి, ఒంటరివాడైనాడు జీవితంలో. రాత్రి నిద్రపోతా ఉన్నాడు, చీకట్లో నిద్రపోతున్నటువంటి యాకోబు ఆ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. కలిగిన ఒక దర్శనాన్ని బట్టి 28వ అధ్యాయం మీరు చదవండి, ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఆ సమయంలో ఇది పరలోకపు గవిని అన్నాడు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను ఇప్పుడు ప్రొద్దున్నే లేస్తే నాకు ఈవెన్ ఒక కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు, టీ ఇచ్చేవాళ్ళు లేరు, లేకపోతే నా జీవితంలో నాకు ఇది ఏంటి ఒక బ్రేక్ఫాస్ట్ అనేది లేదు, అంటే నాకు ఫుడ్ అనేది ఇక్కడ ఏమీ లేదు, అంత దయనీయమైన పరిస్థితి నాది. రెండోది, నేను వేసుకొని వచ్చిన ఈ డ్రస్సు ఇది మాసిపోయింది, కింద పండుకొని ఇక్కడే ఈ దుమ్ము ఈ మట్టి అంతా పడింది. ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేద్దామంటే ఇక్కడే హాట్ వాటర్ ఏం లేదు, ఇక్కడ మంచిగా ఏం లేదు, అదో ఆడికి పోవాలా, అక్కడ వచ్చేసేసేసి అదో ఒక రేవు ఉంది, ఆ రేవులోకి పోయేసేసి అన్నీ నీళ్ళు పోసుకోవాలా, బట్టలు మార్చుకోవాలా. బట్టలు మార్చుకుందామంటే కొత్త గుడ్డలు లేవు. అంటే నా జీవితము ఇంత దయనీయంగా ఉంది. కాబట్టి నా బ్రతుకులో మినిమం రిక్వైర్మెంట్స్, ఎసెన్షియల్, నాకు బట్టలు కావాలి, నాకు ఫుడ్ కావాలి, కూడు గూడు గుడ్డ, ఈ మూడు నాకు ఎక్కువ వద్దు ప్రభువా, నాకు తగినంతగా నువ్వు ఇస్తే చాలు, నువ్వు నాకు అది ఇస్తే వస్తా నేను మళ్ళా. ఇది యాకోబయ్య స్పెషల్. నువ్వు నాకు ఇది ఇస్తే ఏంది, కూడు గూడు గుడ్డ ఆయనకు తగినంతగా ఇవ్వాల. ఆయనకు తగినంతగా ఇస్తే మళ్ళీ ఎక్కువ అడగలే, మామూలుగా నాకు అంత ఉంటే చాలన్నాడు. మీరు 28వ అధ్యాయం చదవండి, నేను చెప్పిన విషయాలు ఉంటాయి. నేను వస్తా, ఎట్లా వస్తా? దశమ భాగముతో వస్తా. మా నాయన నేర్పించినాడు ఇది 10వ భాగం. మా అబ్బ అబ్రం ఆయన నేర్పించినాడు 10వ భాగం ఇచ్చేది. కాబట్టి దశమ భాగముతో వచ్చి నీకు దశమ భాగం ఇస్తా. మనోళ్ళు కూడా చాలామందికి ఇదే ఉంటుంది. అబ్రహాం అట్ట లేదు బ్రిల్లరా, ఇస్సాక్ అట్ట లేడు, యాకోబులాగా ఉంటాం మనలో చాలామంది. ఎందుకంటే ఈ పంచాయతీ అంతా కూడా ఇది 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 ఇట్టడి కరెస్పాండెన్స్, ఇది ఇది రైట్ వే కరెస్పాండెన్స్ కాదు. ఇది నువ్వు నాకు ఇస్తావా, నువ్వు ఇచ్చే నేను ఇది ఇస్తాను, నువ్వు ఇది ఇచ్చే నేను ఇస్తాను. నా కొడుకు ఈసారి పాస్ అయితే, నా కూతురు ఈసారి వచ్చేసి అదిగో ఆ సీట్ వచ్చే, లేకపోతే ఇదిగో నా కూతురు పెళ్ళి అయితే, నా కొడుకు ఇదిగో ఒక ఉద్యోగం వచ్చే, నాకు ఏదో ఉద్యోగంలో ఇది జరిగితే, నా భార్యకు ఇట్ట జరిగితే, నేను అనుకునేది ఎన్ని జరిగితే, ఇవన్నీ నేను అనుకునేటివన్నీ జరిగితే అప్పుడు ఇస్తా. చర్చికి ఒక ప్యూస్ కూడా ఇస్తా. చర్చికి ఏమి ఇచ్చా? ప్యూస్. ఇంకా ఏం తక్కువ ఉండయో చర్చికి అవన్నీ కూడా చూసుకొని అవి కూడా నేను ఇస్తా. ఇవి నాకు ఇస్తే, ఇది యాకోబు ప్రార్థన ప్రియులారా. ఎందుకు ఈ మాట అంటుండంటే ఇంక ఇక్కడ ఆగిపోదాం, టైం అయిపోయింది మనకు కూడా. విషయం ఏమిటంటే ప్రార్థన చేసినాడు, బాగుంది. ఆ ప్రార్థన దేవుడు ఆదికాండం 28 ఆలకించినాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి హల్లెలూయా. ఎట్లా ప్రార్థన చేసినా వాళ్ళ నాయన
నీతిమంతుడు ఇసాకయ్య, వాళ్ళ అబ్బా అబ్రామయ్య ఎంతో నీతిమంతుడు. కాబట్టి వాళ్ళ ప్రార్థనలు బట్టి దేవుడు యాకోబు ప్రార్థన కూడా ఆలకించి, ఏందోలే నా కొడుకు ఏం పదాలు వాడినాడో, పదాలు ఒకవేళ ఉండే మనసు మళ్ళీ మంచిగా మార్చుకుంటాడేమోలే, మనసు మార్చుకొని వచ్చాలే, ఎంతో పదాలు నువ్వు ఇది ఇచ్చే నేను ఇది ఇస్తానన్నాడు కదా, అది ఎంతో పొరపాటు జరిగిందిలే నా కొడుకుదని దేవుడే సర్దుబాటు చేసుకొని కొంచెం అడ్జస్ట్ అయిపోయి 10వ భాగం ఇచ్చా అంటున్నాడు కదా. నాయనా ఇంకా ఎట్లా దేవుడు ఆశీర్వాదం ఇచ్చినారంటే, అక్కడి నుంచి పొద్దున లేచి బయలుదేరేసి వెళ్ళిపోయినాడు. దేవుడు కరెక్ట్గా నడిపించినాడు, దారి సరళం చేసినాడు, మార్గం సరళమైపోయింది. ఎక్కడికి పోవాలో అక్కడికి దేవుడే తీసుకెళ్ళినాడు. తీసుకెళ్ళిన తరువాత అతనికి కూడు గుడ్డ కాదు సుమా, తన దగ్గర ఎంత ఆస్తి ఉందో తనకు తెలియనంత ఆస్తి, తన దగ్గర ఎంత డబ్బుందో తనకే తెలియనంత డబ్బు, అంతగా రిచ్ దేవుడు ఆశీర్వదించి యాకోబుకి ఇచ్చినాడు. తనకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో తనకే తెలియదు, ఎంత డబ్బుందో తన దగ్గర అంతమంది సర్వెంట్స్, అంత చాలా గ్రేట్ రిచ్ అయిపోయినాడు యాకోబు. రిచ్ అయిపోయి ఈ లోపల ఇంకా ఫ్యామిలీ కూడా ఉండాలి కదా, ఆ ఫ్యామిలీ పోయినాడు. ఈ ప్రేమ దోమలు ఎక్కువైపోయినాయి కదా, ఇది ఆ కాలంలో నుంచి ఉండేలే, ఇది యాకోబయ్య కాలం నుంచి ప్రేమలు అంతకుముందు కూడా ఉన్నాయి. యాకోబుతో ఇంకొంచెం ఎక్కువైంది ఈ ప్రేమ దోమ అని. ఈ ప్రేమ దోమలు ఉండేటువంటి అన్నీ కూడా ఎట్లుంటాయంటే లైఫ్లో హ్యాపీగా మళ్ళా నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, మీరు అపార్థం చేసుకున్నా పర్వాలే. తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వకుండా, తల్లిదండ్రులను వాళ్ళు నా కొడుకు పెళ్ళి మేము చేసినాం, నా కూతురు పెళ్ళి మేము చేసినామనే అవకాశం ఇయ్యని ఏ కొడుకు ఏ కూతురు సొంతంగా అలాగులు ప్రేమ వివాహాలు తల్లిని తండ్రిని కాదని ఇష్టం వచ్చినట్టు చేసుకునే వాళ్ళు జీవితంలో హ్యాపీగా ఉండలేరు. ఇది వాక్యం చెప్పిన విషయం. మీరు అపార్థం చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. అమ్మా నాన్నకు అవకాశం ఇచ్చి నా కూతురు పెళ్ళి నేను తల్లిదండ్రులను చేసినాం, నా కొడుకు పెళ్ళి మేము చేసినామని అనిపించుకున్న వాళ్ళు జీవితంలో కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవుని కరుణాహస్తం ఉంటుంది. దేవుడు వాళ్ళను గొప్పగా ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులను గౌరవించని, తల్లిదండ్రులను లెక్క పెట్టుకొని సొంత అభిప్రాయాల్లో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు యాకోబు ఇలాగనే ఉంటారు. యాకోబు ఆ పనే చేసినాడు. పోయినాడు, ఇంకా ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఆ పక్క రేచలమ్మ అవుట్ అయిపోయి. ఇంకా రేచలమ్మ కోసం ఎన్ని సంవత్సరాలు ఉండే? 25 ఏండ్లు. ఏం 1 సంవత్సరం 2 ఏండ్లా? ఏం సార్ 25 ఏండ్లు? 25 ఏండ్లు నువ్వు బేతేలు మర్చిపోతావా? దశంభాగం మర్చిపోతావా? ఆ రోజు ఏం ప్రార్థన చేసినావు నువ్వు? ఇంకా నీకు రేచలమ్మ, రాహేలమ్మ, లేయమ్మ వాళ్ళు వచ్చేసి కొట్లాడుకొని వాళ్ళు రోజు ఫైట్. రాహేలమ్మ ఇదే ప్రేమ వివాహం చేసుకునే రాహేలమ్మ ఏమనింది? చచ్చిపోతా నేను సూసైడ్ చేసుకుంటా అబ్బా, నేను బతకను, ఇంకా నువ్వు నాకు ఇది చేసి పెడితే చెయ్యి, యాకోబుతోనే చెప్తాంది, లేకపోతే నేను బతకను, నేను చచ్చిపోతా. ఈయన మళ్ళా ఫుల్ రైజు, ఏం చచ్చిపోతా అంటావు, నిజంగా ఆడ చచ్చిపోతుంది అని. నువ్వు చచ్చిపోతే మళ్ళీ నేనేం దేవుని స్థానంలో ఉన్నా అనుకునేవా? భార్యాభర్తలు కొట్లాట, నెమ్మది లేకుండా ప్రేమ వివాహమే చేసుకున్నారు, నెమ్మది లేని జీవితాలు. మిగిలినన్నీ కూడా యాకోబు 25 ఏండ్లు తన జీవితంలో నెమ్మది లేదు. డబ్బా బాగా ఉంది, బాగా కలిసి వచ్చింది, దేవుడు ఆశీర్వదించినాడు. అతనికి ఎంత ఉందో అతనికే తెలియనంతగా దేవుడు ఇచ్చేసినాడు. ఉండాయి నెమ్మదిలే, ఏ రోజు సంతోషంలే, ఏ రోజు సమాధానంలే, ఏ రోజు తృప్తి లేని, నెమ్మది లేని అలాంటి జీవితం యాకోబు జీవించినాడు. ఒకరోజు ఎదురైంది, టైం అయింది, మనం కూడా ముగించుకుందాం. ఒకరోజు యబ్బోకు రేవు, మనం పోయినప్పుడు చూసినాం. ఆ యబ్బోకు రేవు యాకోబు జీవితంలో మార్పు వచ్చిన, ఇజ్రాయేలుగా మారిపోయి పెనూయేలు అనుభవం కలిగిన స్థలం. మొట్టమొదట మేము వెళ్ళి చూసిన ప్లేస్ అదే. కన్నీళ్ళు వస్తాయి అక్కడికి పోతే, ఏడుపు వస్తుంది పిల్లరా. ఎందుకనగా మనం షేక్ అయిపోతాం. అనగా యాకోబు ప్రార్థించిన స్థలం ఉందే, యేసు ప్రభు ప్రత్యక్షత జరిగిందే యెహోవా దూతగా. ఆ స్థలంలో యాకోబు యేసు ప్రభు పాదాలు వాటేసుకొని కన్నీళ్లు విడిచినాడే, క్షమాపణ అడిగినాడే, జీవితంలో పశ్చాత్తాపన్నాడే, తన పరివర్తన అంతా అంతా మార్చుకున్నాడే. ఆ ప్లేస్ చూసినప్పుడు, ఆ ప్లేస్లో నిలబడినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోతాను.
చాలా ఎక్సైట్. ఎందుకనగా యేసు ప్రభు నిలబడిన స్థలం అది. యెహోవా దూతగా యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడిన స్థలం అది. పెనూయేలు స్థలం అది. ఆ స్థలములో జరిగినటువంటి అద్భుతం అంతే. వెంటనే తన భార్య, తన పిల్లలు, కుటుంబం, ముగించుకుందాం మనం కూడా, మారిన యాకోబు ఇజ్రాయేలుగా. ఆదికాండం 35, అది 28, తర్వాత 32 ఎబ్బోకు పెనూయేలు, 35వ అధ్యాయము. రండి మనము బేతేలునకు వెళ్ళుదాము. తన భార్యను, తన పిల్లలు, తన కుటుంబాన్ని అందరినీ సిద్ధపరచుకొని 25 సంవత్సరాల దశమ భాగం, 25 ఏండ్లు మర్చిపోయి ఏ స్థలములో ఎక్కడో ప్రార్థన చేసి అక్కడ ఒక స్తంభాన్ని చిన్న రాయిని పెట్టి నిలబెట్టి చేసి వచ్చినాడే, 25 ఏండ్లకు ఆ స్థలానికి పోతున్నాడు. ఆ స్థలంలోనికి పోయినప్పుడు ఎట్లుండిందో ఆ స్థలం తెలియదు, కానీ ఆ స్థలంలోనికి పోతానే ఎగ్జైట్ అయిపోయినాడు. యాకోబు ఎగ్జైట్ అయిపోయినాడు. యాకోబు ఏడుస్తున్నాడు, అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. తన కుటుంబం, తన పిల్ల, ప్రభువా క్షమించు, దశమ భాగం ఇస్తానన్నాను, మొక్కుబడి చేసుకున్నాను, ఇవ్వలేకపోయినాను, నువ్వైతే అన్ని ఇచ్చినావు. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. నువ్వు చేశావు నా జీవితంలో. నేనే ఐఆమ్ సప్లాంటర్, ఐఆమ్ జేకబ్, ఐఆమ్ సప్లాంటర్. నేను ఐ గాట్ అండ్ ఐ ఫర్గాట్. నేను పొందాను, నేను మర్చిపోయినా, క్షమించు ప్రభువా. కరెక్ట్గా అక్కడికి వచ్చి మళ్ళా ప్రభు భాగం ప్రభువుకిచ్చి అక్కడ ఆనందంతో దేవుని ఆరాధించి బలిపీఠం కట్టి 25 ఏండ్ల తర్వాత అలా ముందుకెళ్ళిపోతున్నాడు. అలా ముందుకెళ్ళిపోతుంటే అది యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత మళ్ళా కలిగింది. పిల్లలు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలు మరొక్కసారి నైనా యెహోవా దూత స్వరం యాకోబుతో, యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే. ఆదికాండం 32లో నిన్ను ఇజ్రాయేల్ అని చెప్పిన, పెనూయేల్ దగ్గర నిన్ను మార్చేసిన, ఇప్పుడు మళ్ళా నువ్వు మారిపోయినావు. మారిన ఇజ్రాయేలుగా నీవు ఇక్కడికి వచ్చావు, నీ కుటుంబంతో వచ్చావు, దశమ భాగం తెచ్చావు, నా భాగము నాకు ఇచ్చావు, నన్ను సంతోషపెట్టావు. నన్ను సంతోషపెట్టావు కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా. ఎట్లా ఆశీర్వదిస్తున్నా తెలుసా? తరతరములకు, యుగ యుగములకు నీ పిల్లలు, నీ గర్భాన రాజులు పుడతారు. నీ సంతానమున రాజులు పుడతారయ్యా. రాజులు వస్తారు, ప్రపంచాన్ని పరిపాలించే రాజులు పుడతారు. ఇజ్రాయేలు మహాసామ్రాజ్యపు రాజులు నీ గర్భంలో నుంచి పుడతారు. పరలోకపు తండ్రి యేసు ప్రభు అలా యెహోవా దూతగా సంతోషపడి యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. ఎట్లా ఆశీర్వదిస్తున్నారంటే అంతగా. అందుకే మీకు సవినయంగా మనవి చేస్తున్నా, ఎవరైనా ఎప్పుడైనా మొక్కుబడి చేసుకొని ఉంటే ప్రభు సన్నిధిలో నెగ్లెక్ట్ చేయగాకండి ప్లీజ్. నెగ్లెక్ట్ చేయదు. చాలా ఇబ్బందులు వస్తాయి, నెమ్మది ఉండదు. మారిపోదాం. ఇప్పుడైనా ప్రభు సమయం ఇచ్చినాడు. వచ్చే మాసం 10వ తారీఖు ప్రభు మనకు ఇచ్చిన సమయం. అనుకున్న మొక్కుబడి, అనుకున్నది మీరు ఏమైతే అనుకున్నారో అది మీ ఇష్టం. ప్రభు భాగం ప్రభుకి ఇచ్చడానికి సిద్ధపడండి. వచ్చేవారం మరొక వర్తమానం, ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎట్లా దేవుని వాక్యపు ఉపదేశం ఏం చెప్పింది, మనం ఎంత ఇవ్వాలి, ఎట్లా చేయాలనేటువంటిది నేర్చుకుందాం. వచ్చే వారం అది నేర్చుకున్న మీదట మంచిగా డెసిషన్ తీసుకోండి. 10వ తారీఖు అర్పణల పండుగకే మీరు అనుకున్న ఆ ప్రత్యేక అర్పణలన్నీ, ప్రత్యేక కానుకలన్నీ అలాగూ మందిరపు నిధిలోనికి వచ్చే మాసం 10వ తారీఖు మీరు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీకై మీరే ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు కలిగి ఉండాలని మనవి చేస్తూ పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియ సంగమా, మనమందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 612 కలుగుగాక ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఇంతవరకు నడిపిస్తూ వచ్చినందుకై వందనాలు. ఎస్ఐయు సంఘం మీరు నాటిన దీపస్తంభం నైనా సమాధానానికి, సంతోషానికి, ఐక్యతకు నైనా మరి తండ్రి నైనా మీరు చిహ్నంగా, మాదిరిగా మీరు ఉంచినందుకై నీకు వందనాలు.
అలాగూ ఇన్ని సంవత్సరాల సేవా పరిచర్యలో తండ్రి మీరు సంఘాన్ని నడిపిస్తూ వస్తున్నందుకై, మీరే ప్రధాన కాపరివైనందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. మా ముందు చాలా ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన కార్యక్రమాలు, పరిచర్యలు ఉన్నాయి ప్రభువా. నైనా మరి తండ్రి, కృతజ్ఞతార్పణల పండుగ సెలబ్రేషన్, తిరిగి జనరల్ బాడీ ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలన్న నిర్ణయాలు ఇవన్నీ ఉన్నాయి. అందరము మంచిగా ప్రేమతో, ఐక్యతతో ఈ విషయాల్లో ముందుకు సాగుటకు సహాయం చేయండి. సంఘమంతటిని మీరే కాపాడండి ప్రభువా. ఆయురారోగ్యాలు అందరికీ దయచేయండి. మరొక మారు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వృద్ధాప్యంలో ఉన్న తల్లులు, తండ్రులను తండ్రి వచ్చే వారము మా మధ్యకు క్షేమంగా నడిపించండి. ప్రభు బల్ల హోలీ కమ్యూనియన్ కొరకాయ తండ్రి వారి ప్రార్థనలు ఎంతో అవసరం, ఆశీర్వాదం అవసరం. వారిని, పెద్దలను, తల్లిదండ్రులు నడిపించమని, అలాగూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడుమని, నీ పిల్లలు వెళ్తుండగా సమాధాన దీవెనలతో పంపుమని, ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు వారి దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము, ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, ఎస్ఐయు సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలు అన్నిటి మీదను తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.